ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, బ్రహ్మ జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తి అంటే మన స్వరూపం తెలుసుకుంటే మనం పుట్టక లేని వాళ్ళు అవుతాము అని అంతే. మన స్వరూపం తెలుసుకోకపోతే పుట్టి సచ్చేది ఉంటుంది. మన స్వరూపాన్ని గుర్తిస్తే తావు పుట్టక లేనటువంటిది పరమాత్మ స్వరూపం అవుతారని చెప్పింది. మరి అతడు అంతా వ్యాపించి ఉన్నాడు, అంతటా అంటుకొని ఉన్నాడు అని అంతా చెప్తారు కదా. మరి మాకెందుకు అర్థం కాలేదంటే మీరు తెలియదు. ఒకవేళ మీరు విచారం చేసినా కూడా లౌకికమైనటువంటి దృష్టితో విచారం చేస్తారు, తెలియబడట్లేదు. కాబట్టి శాస్త్ర దృష్టి లేదా జ్ఞాన దృష్టి అనేది పెట్టుకొని చూస్తే పరమాత్మ తెలియబడేదానికి అవకాశం ఉంది నేను చెప్పుకున్నాం. ఇನ್ನು ఈ భగవంతను విశ్వక్కెల్లా ఒబ్బనే ఆగిరుతానే, ఈ విశ్వానికంతా ఒకడే. అందుకే హరిమయం విశ్వమంతా హరి విస్మయండు సంశయం పని లేదు. హరిమయము కాని ద్రవ్యం పరమాణువు లేదు వంశపావన వింటే. వింటే అంటే శ్రవణం చేస్తేను అని అర్థం. అది శ్రవణం చేసినప్పుడు మాత్రమే పరమాత్మ అంతా ఉండడం తెలుస్తుంది, కానీ కేవలం పరమాత్మ అంతా ఉండడం దిన్నం చెప్పినట్లలో అదేం అర్థమయ్యలేదు అది ఇక్కడ. కాబట్టి ఆ ఎక్కడ ఒక అణువు కూడా పరమాత్మ విడిచి లేదు. ಇದನ್ನು ಮನನ ಮಾಡೋಣ. దీన్ని మనం చేస్తాం. విశ్వವೆಂದರೆ బ్రహ్మాండವೆಲ್ಲ అడకవాగుತ್ತದೆ. ఎప్పుడు విశ్వం అనే పదం వచ్చిందంటే మిగిలిందేది ఏమి ఉండకూడదు. విశ్వం అనే దాంట్లో ఆధ్యాత్మికం ఆదిభౌతికం అంత ఇంత బ్రహ్మాండದಲ್ಲಿ నానా బగే చేతన అచేతన వస్తువులు ఇవే. దీంట్లో కదిలేటివి కదలని వస్తువులు కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. ಅವುಗಳನ್ನೆಲ್ಲ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಯಾವನಿಗೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ. చేతనం అనేటివన్నీ ఉన్నాయి, అచేతనం అనేవి ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ಅವನಿಗೆ కూడా సాధ్యమయ్యే పని కాదు. ಅದರಿಂದ భగవంತನ బ్రహ్మాండವೆಲ್ಲ ತುಂಬಿರುತ್ತನಾಗಿ. కాబట్టి అందువలన పరమాత్ముడు ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉండి బ్రహ్మాండದ పూర్ణ జ్ఞానవాగదే. ఏం బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అనే జ్ఞానం కలిగితే దాంట్లో ఉండేదంతా తెలిసిపోతుంది. అది ఆ జ్ఞానం లేకుండా దాంట్లో ఏంటంటే ఉండని ఎట్లాడుతుంటే తెలిసేయలేదనమాట. భగవతత్వ జ్ఞానం అసాధ్యమైందాయితల్లవే. భగవతత్వం అంటే పరమార్థ స్వరూపం తెలుసుకోవడం కష్టమైందంటే కష్టమే. దాంట్లో ఇంకే మళ్ళీ ఎవరు మాట్లాడకూడలేదు. ఎందు యారాದರೂ శంకిసబగదు. అట్లా మరి మీరు చెప్పినట్లు తెలుసుకుంటే కదా తెలిసినట్లయితుందంటే సాధ్యం కాదని చెప్తారు. మరి అయితే ఇడిచిపెడితే మేలు కదా. దీనంతా తెలుసుకునే దానికంటే ఊరిని వదులుకుంటే హాయిగా ఉండొచ్చు కదా. పరమాత్మ స్వరూపం చాలా కష్టం అంటారు. మనసుతో బుద్ధి ఏంటో తెలుసుకుంటే రాదంటారు. మరి అది ఒకటి ఉందంటారు. మరి ఎట్లా చేతనము అచేతనం అని వచ్చింది చూడండి సార్. అంత పరమాత్మ తప్పితే అంతా చేతనమే. ఎందుకంటే చేతనం అనేది లేదు, చేతనం రాయని ఇప్పుడు ఏమంటావు దాన్ని? అచేతనంగా చూసినప్పుడు నువ్వు జీవత్వాన్ని పొందుతావు అనమాట. అది సరేనాపా, దానికే చెప్పేది. వ్యవహారంలో ఉండే వాళ్ళకి చేతనము అచేతనం రెండు కనపడతాయి. ఇప్పుడు రైలు పోతాందంటే చేతనం అంటారు, కారు పోతాందంటే చేతనం అంటారు. అవి చేతనం కాదు, అచేతనాలే అవన్నీ. అట్టనే మన దేహాలు కూడా అచేతనమే. దీంట్లో ఏం పొరపాటు పడేసి పని లేదు. మనమంతా చేతన పురుషులు అంటాం కాదు. మనం పరమాత్మ స్వరూపం ఉన్నప్పుడు చేతన పురుషులు అవుతాము. దేహంతో ఎవడు చేతనంగా అయ్యకలేదు, అది తెలుసుకోవాలి. అదే మరి. కాబట్టి కడిలాడినంత మాత్రం చేతనే ఇది అని అనుకోవడానికి వీలు లేదనమాట. అయితే ఈ జనం ఏమనుకుంటారు, మనం చేతనం కదా, తిరలాడుతాం కదా అంటారు. ఏ శక్తితో తిరలాడుతాడు, ఇవి స్వతంత్రంగా ఏవి తిరలాడడానికి అధికారం లేదనమాట. ಅದಕ್ಕೆ ఉత్తరవే విశ్వైశేకం ఎంబుదాగిరుತ್ತದೆ. విశ్వం అనేదంతా నానా రకాలు లేదు, అదంతా ఏకమే అనేది రావాలి. మనకు నానా రకాలు కనపడినా కూడా అదంతా ఏకంగానే ఉంది, కానీ నానా రకాలుగా లేదు అనేది పదం వచ్చిందనమాట. భగవంతుని అర్థకొల్లలో బ్రహ్మాండద వివరవాద జ్ఞానవేను బేకిల్ల. పంచభూతాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో పుట్టిండేటువంటి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అగత్యం లేదనమాట దీంట్లో మొత్తం అంతా కూడా. మరేముండాల ఏకెందరే భగవంతనే విశ్వವಾಗಿರುವಲ್ಲಿ ಅವನನ್ನು ಅರ್ಥರಿದ್ದನಲೇ విశ్వం. అందుకే చెప్పిండేది, ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లయితుందో, ఏ ఒక్కదాన్ని వింటే అంతా విన్నట్లయితుందో, ఏ ఒక్కదాన్ని చూస్తే అంతా చూసినట్లయితుందో అనే పదం వచ్చిండేది. అదే మట్టినంతా తెలుసుకుంటే మట్టితో తయారైనటువంటి వచ్చినట్లే, బంగారం తెలుసుకుంటే బంగారంతో తయారైనటువంటి తెలుసుకున్నట్లే. అట్లా ఇక్కడ కూడా దేన్ని తెలుసుకుంటే ఈ విశ్వం అనేది దాన్ని విడిచి లేదు అని తెలుసుకుంటే ఎన్నో ఉన్నిలే, మనకు దాంట్లో గురించి పని లేదు. ఇప్పుడు మన ఎట్లా ఎన్నింటికి ఉండే పాటు ఏం పని ఉండదు మనకి.
దాంతో ఏం పని ఉండదు, ఎన్నన్నా ఉన్నిలే. వాడు మనిషి అనేది తెలుసుకుంటే అయిపోయి దాంట్లో అన్ని పడి ఉంటాయి. ఇంకంతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ, చతుష్టయము, ఇంకేటేటు, నానాకు అన్ని దాంట్లోనే ఉంటాయి. అట్లా బ్రహ్మాండం అంటే దీనికి కారణమేమి అని దాని మూలం తెలుసుకుంటే ఇంకంతా దాంట్లో అంతర్గతంగా ఉంటుంది. ಹೇಗೆ ನಮ್ಮ ಕನಸಿನಲ್ಲಿ ಕಂಡು ಬರುವ ಜಗತ್ತನ್ನು ನನ್ನ కనసు ಎಂದು అరియుವುದರಿಂದ, అది ఇప్పుడు మనకి పడింది స్వప్నం అనేది. ఆ స్వప్నంలో మీరు ఏమేమి చూసినారంటే ఏం చెప్తారు? ఏవో కొన్ని చెప్తాం అంతే. అయితే ఆ కొన్నేనా సరిగిండేదాడా? ప్రపంచమే ఉందాడు మొత్తం. అయినప్పుడు మరి ఇది ఎవరిది స్వప్నం అంటే ఏమంటావు? నా స్వప్నం అంటావు. అయిపోయాయి. దాంట్లో ఎన్నైనా ఉన్నీలే. ఇప్పుడు నా స్వప్నం అంటానే నీ స్వప్నాన్ని ఆ ప్రపంచమే లేదు. అదే విధంగా ఇప్పుడు నా మెలకు అంటావు, నీ మెలకును విడిచేట్టు ప్రపంచమే లేదు. అంటే నీ స్వరూపాన్ని విడిచి మెలకు అనేది లేనే లేదు అనేది అర్థం అక్కడ చేసుకోవాలి. ఇట్లా ನನ್ನ ಕನಸು ಎಂದು ಅರಿಯುವುದರಿಂದ ಅದರಲ್ಲಿನ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ಅರ್ಧಂತೆ ಆಗಿಬಿಡುವುದು, ಹಾಗೆ ಇಲ್ಲಿಯೂ ತಿಳಿಯಬೇಕು. కాబట్టి ఆ స్వప్నంలో అంతా నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు. ఆ స్వప్నం ఎవరిది అంటే నాది అన్నప్పుడు దాంట్లో సమస్తం అంతర్గతమైంది. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ కూడా మనం అంతా తెలుసుకోవాలి. విశ్వము అంటే దాంట్లోనే అణిగి ఉంటుంది. కనసెంబ అవస్థయే తదంతర్గతవాద ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ವ್ಯಾಪಿಸಿರುವಂತೆ. ఈ స్వప్నం అనేది వస్తువులను అంతా వ్యాపించింది. అర్థమైందే? ఆ వస్తువులు సపరేట్ గా లేవు. ఆ వస్తువులన్నీ స్వప్నంతోనే వ్యాపించబడి ఉన్నాయి. కాబట్టి పరమాత్మనొబ్బనే విశ్వವೆಲ್ಲವನ್ನು వ్యాపిసిరుతానే. ఒకే పరమాత్మయే సమస్త విశ్వంగా తోస్తా ఉంటాడంతే. అక్కడ జనానికి మొట్టమొదట ఇవే ఫండమెంటల్స్ తెలియకోకుండా పోయినది పెద్ద తప్పు. ఎందుకంటే ప్రపంచము అంటేనే నానా రకాలైనటువంటి రూపాలతోనూ, పేర్లతోనూ, చిత్ర విచిత్రాలతోనూ కూడుకొని సపరేట్ గా ఉంది అనేది వచ్చింది. అది రాకూడదు. మొదటి పాయింట్. ఇదంతా పరమాత్మ యందు కల్పన అనేది వచ్చిందంటే చాలా సులభమైపోతుంది. ఆ బోధ లేదు మన దగ్గర. ఎంతసేపు ఉన్నా కూడా వ్యవహారాల్లో ఉండేదానికి చెప్పుకుంటూ జనాన్ని ఇక్కడే మభ్య పెడతాం అనమాట. మొత్తం వ్యాపకాన్ని ఎప్పుడు చెప్పితే అప్పుడు సులభంగా తత్వం అర్థమవుతుంది. అందుకే కొత్తగా పోయి చెప్పే వాళ్ళకి ఎవరు అనలేదు ఇంతవరకు. మేము కూడా చూసినాము. అయితే వేరే సాటి ఇన్నొచ్చిన వాళ్ళకి చెప్తే మాత్రము కుదరలే. ఈ పొద్దుడికి కుదరలేదు. అది ఈ పొద్దుగా ఇప్పుడు కాదు. వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి వింటున్నారు. మాకంటే ముందు నుంచి వాళ్ళు ఇన్నోళ్ళే. వాళ్ళకే పట్టలేదు ఇది. కారణం ఏమి అంటే దిన్నం ఒకటి చెప్పిపోతారు. ఆశ్రమాలకి 10 దినాలకు స్వామి, 7 దినాలకు స్వామి, 3 దినాలకు స్వామి వచ్చిపోతా అంటారు. ఎవరు వాళ్ళు బుద్ధి పుట్టిన వాళ్ళు చెప్పిపోతారు అంతే. వీళ్ళు ఏదాన్ని పట్టుకోవాలా? దానికి అడిగితే ఆయన చెప్పానమాట. ఏమో స్వామి, ఒక గంట కూర్చుంటాము, నిర్మలంగా ఉంటుంది, పోయిస్తాను, మంచి పని చేసినప్పుడు అంతే. అది మేలు. మాకింతోటేం పట్టలేదు. యాడన్నా స్వామన్న పెట్టినాడన్నా పోయేది గ్యారెంటీ అనేసి. అది మేలు. అది ఒక రకంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవాలనే బుద్ధి ఉంది. ఆ గంట సేపు కానీ ఈ వ్యవహారం లేకుండా నిర్మలంగా ఉంటామని అంత మేమే తెలుసుకోవాలంటారు. మళ్ళీ ఏం తెలుసుకునేది లేదు, పెట్టినది లేదు. మన దగ్గర చెప్తే మందు కొడతారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళతో చెప్పుకుంటూ కూర్చుంటారు కథ. ఎట్లా పొందుతుంది ఇది? కాబట్టి అవనన్ను శాస్త్రోపదేశగల నెరవేనిందా అది రావాల. ఈ శాస్త్రాలు ఆ గురువు దేన్ని ఆధారం చేసుకొని చెప్తాడో ఆ ఆధారం వలన అరితవాదరే. అప్పుడు తెలుసుకున్నట్లయితే ఎల్లవన్నూ అర్థరాగవు. అందరితో తెలుసుకున్నట్లే. అదెవరు? వాళ్ళు శ్వేతకేతు వల్ల ఆయన ఎవరు? ఉద్దాలకు మామూనా అడుగుతాడు. అదే ఎన్నో నాళ్ళంతా చదువుకొని వచ్చింటాడు. ఏమప్పా గురువు అన్ని చెప్పినా అంటే మరి దేన్ని తెలుసుకుంటే అంతా తెలుసుకునేట్లా అంటే అది మాత్రం చెప్పలేదు అంటాడు. అది మాత్రం చెప్పలేదు అంటే అడుగుతాడు. ఎందుకని చెప్పలేదంటే మా గురువు కూడా తెలిసినట్లేదని ఇస్తాడు. ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్ నాకు అని మళ్ళీ వాళ్ళ ఆయన ఎక్కడైనా పంపిస్తాడని నువ్వే చెప్పినా అని వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయనే శరణ్ పొందుతాడు. కాబట్టి ఈ విద్య అనేది అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్తేనే పోతుపడుతుంది అనేది ఆపోజిట్గా ఉంది ఇది విషయం. ఈ పొద్దుటి కాదు ఇది. ఆ శ్వేతకేతు ఉన్నాడు ఆపోజిట్గా ఉంది ఇది. మరి ఈ పొద్దుటికి అట్లే ఉంటారు జనం అంతా. అనుభవాన్ని గురించి చెప్పే వాళ్ళే కరువైపోయినారు. సహజంగా ఉండేదాన్ని వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ పోయే దాని నుంచి జనానికి పట్టు దొరకలేదు దీనిలో. ಹೀಗೆ ಏಕನಾಗಿ ವಿಶ್ವವನ್ನು ತನ್ನಲ್ಲಿಯೇ ಒಳಗೊಂಡಿರುವ ಭಗವಂತನನ್ನು ಇಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ఇట్లా ఏ పరమాత్మ అయితే ఒకడే ఉండి ఈ విశ్వాన్నంతా తనలోనే అంచుకొని ఉన్నాడో అతని గురించి ఇక్కడ తెలుపడుతుంది. ಈಗ ಪರಿವೇಷಿತಾರಂ ಎಂಬುದನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ಪರಿವೇಷಿತ అంటే ಸುಟ್ಟು వేస్తుంది. ಪರಿವೇಷಣೆ ಎಂದರೆ ಸುತ್ತು ಕಟ್ಟುವುದು. ಭಗವಂತನು ತನ್ನ శక్తిಯಿಂದ జగత్తನ್ನೆಲ್ಲ సుత్తు కట్టిరుతానే. అంటే హద్దును దాటి జగత్ అనేది లేదు. ఇంకా ఏదైనా ఉందంటే పరమాత్మ ఉన్నాడు అన్నలా. జగత్తు ఉంది అనేక లేదు. ఆయన హద్దే చివరిది. ಅವನ ಪರಿಧಿಯನ್ನು ಮೀರಿ ಯಾರೂ ಹೊರಗೆ ಹೋಗಲಾರರು. ಈ
ఇప్పుడు కూడా మనం అంతే, ఆకాశానికి బయట ఉంటామని ఎవరు అనేకలేదు. మనకు కూడా ఆకాశానికి బయట అనేది లేదు. అందుకే లోన మేమంతా ఆకాశం లోన్ ఉన్నామంటే కూడా చెప్పేకి రాదు. ఎందుకంటే ఒక హద్దు ఉంటే లోన బయట ఉంటాండే, హద్దే లేదు ఆకాశానికి. ఇంకా లోన బయట అనే పదాలు కూడా రావు. అథవా అవనిల్లద స్థలవే ఇల్లవాದ್ದರಿಂದ అది. అందుకే చెప్తాడు భగవంతుడు యాడున్నాడంటే యాడున్నాడని అడగద్దండి, యాడు లేడని అడగండి. యాడున్నాడని అడిగితే చెప్పేకి రాదు. మీకు యాడ్ లేడని ఉంటే అదే దాటి చెప్తాం, ఉండట్లేదు అనేది భగవత్పాసం ఇది చెప్పండి. యాడున్నాడని అడగండి చూపిస్తాం. ఈడున్నాడా అని ఇట్లాను, ఈడున్నాడా అని ఇట్లా ఏలు పెడితే ఆడే ఉండేది. అదే ఉండాడా అని అంటే చూడు, ఆ ఉనికే పరమాత్మ స్వరూపము. ఇట్లా చెప్తా ఉండే అన్నమాట. ಅವನೆಲ್ಲ ಸ್ಥಳವೇ ಇದ್ದವಾದ್ರಿಂದ ಅವನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬಹುದಾದ್ರೂ ಎಲ್ಲಿಗೆ? భగవంతుని విడిచి మేము పక్కన ఉంటామనే దానికి ఎక్కడుంది మనకు వేరే అవస్థ? అందుకే దేవుడు వేరే జీవుడు వేరే అంటారు చూడండి, అంటారు కదా. ఇప్పుడు మనమంతా ఆ పదంలోనే తప్పు ఉండదు. ఇప్పుడు దేవుడు వేరే జీవుడు వేరే అంటే ఈ స్వతంత్రం ఉండాలి కదా, వేరే ఉండేకి సాధ్యమా? వాడు అంటాడు కదా, ఇప్పుడు జీవుడే వేరే దేవుడే వేరే అని చెప్పిస్తాడము. కాబట్టి వేరే పోయేకే అవకాశమే లేదు ఎవరికి. పేర్లు పెట్టండి, దాంట్లోనే ఉండడానికి పేర్లు పెట్టుకోవచ్చు. మీరు జీవుడు అని పెట్టుకోవచ్చు, ఇంకోటి వేరే ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు, అంతేగాని వేరే పోయేకి ఏడుంటారు? నమకింత కోటిగట్టెల మైలు గల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దూరదಲ್ಲಿರುವ సూర్య నక్షత్ర మండల ధ్రువమండలాదులు కూడా భగవంతుని అಳತೆಗೆ ಒಳಪಟ್ಟಿವೆ. అవన్నీ ఎన్నో కోట్ల దూరంలో ఉన్నాయి. ఎన్ని కోట్లన్నా ఉన్నిలేండి, అవన్నీ భగవంతుని యొక్క పరిధిలోనే లోబడి ఉంటున్నాయి. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, అంతేకాదు ಅವುಗಳ భగవంతుని ಗೊತ್ತು ಮಾಡಿರುವ పరిధిಯಲ್ಲೇ భ్రమిಸುತ್ತಿವೆ. ఇప్పుడు కోట్ల మైల్లో ఉన్నాయి, మా ఇష్టానుసారం అనేక లేదంటది. నువ్వు ఇట్లే తిరగాలంటే అట్లే తిరుగుతా ఉండాల్సిందే, అతని ఆటలోనే ఉండాలా. మా ఇష్టానుసారం అనే దానికి కూడా దానికి అధికారం లేదు. మరి అటువంటి గోళాలకే అధికారం లేకపోతే మనకేం అధికారం ఉందని మాట్లాడాల? మేము మా ఇష్టం, మేము ఏమని చేస్తామంట. ఏం చేస్తావు నువ్వు? మిడిసిపాటు పడే ఏడ్చుకుంటుండేది అనమాట. దుఃఖం వచ్చిండేదే దీనికి, ఇంకేం కాదు. ఆయన చెప్పినట్ల ఆయన చేసినట్ల జరుగుతాంది అంటే మనకు కూడా ఏం బాధలేదు, ఇప్పుడు కూడా బాధలేదు. మేము నువ్వు అనుకున్నట్టు జరిగేకి ఆడుంది. పోనీ నువ్వు అనుకున్నట్లే జరగదాం అనుకుందాం, ఉదాహరణకి అవుతుందని కూడా అదే జరగాల. నేను ఎట్లా అనుకున్నానో ఆయనకి అదే జరగాల. నాకు ఇప్పుడు రాజన్ గౌడ్ ఉండకూడదు అంటాను, ఆయన ఓవన్ ఉండకూడదు అంటాడు. ఇంతే, ఏం ఎక్కువ ఏముండదు ఆయనకి. పర్మిషన్ ఇట్లా ఇచ్చినట్లయితే హద్దు ఆచారం లేకుండా పోతే ప్రపంచం ఎట్లుంటే వీలైతుంది? ఒక హద్దులంతా ఉండాల్సిందే అవి కూడా కట్టబడి. హీగిరువల్లే ఆ పరమాత్మను ఎల్లకట్టನ್ನು జగత్తు దాటవదు సాధ్యమే ఇలా. కాబట్టి ఆ భగవంతుని యొక్క పరిధిని దాటి ఉండేదానికి ఎవరికి సాధ్యమే కాదు. అవన అస్తిత్వమే జగత్తుని అస్తిత్వము, అంతే. జగత్తుంది అనాలంటే భగవంతుడు ఉంటేనే జగత్తుకు అస్తిత్వం. భగవంతుని ఉనికి లేదంటే లేదు. జగత్ అస్తిత్వం లేకుండా పోవచ్చు, భగవంతుని అస్తిత్వం మాత్రం పోయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆభరణం లేకుండా పోవచ్చు కానీ బంగారం విడిచి ఆభరణం అది ఉండే తీరాలి. అట్లా ఈ జగత్తు లేకుండా పోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తలో ఉండే జగత్తు నిద్రలో లేదు, స్వప్నంలో లేదు, అయినా అతడు మాత్రం ఉన్నాడు. ఇంత ఈశనాథ ఎందరే జగదుడైనాథ, ఇటువంటి ఈశ్వరుడు జగత్తుకు నాయకుడైన ఆ భగవంతునన్ను అట్టుకొండవరు అమృతరాగవరు. అంటే ఆయన స్వరూపాన్ని గుర్తిస్తే అప్పుడు మనము మృత్యువులేను లైతాము అని. అంటే ఆ స్వరూపమే మందిని. ఇంతసేపు చెప్పిందంతా ఆయన గురించి చెప్తే ఎవరప్ప ఇదంతా అంటే అది మనందరి స్వరూపం. అదే ಎಂದು ಇಲ್ಲಿ ತಿಳಿಸಿದೆ. ಭವಂತಿ ಎಂದು ವರ್ತಮಾನ ಕಾಲದ ಕ್ರಿಯಾಪದವಿರುವುದರಿಂದ, ಭವಂತಿ అంటే ఇప్పుడు పుట్టిందనే దానికి, ಅರಿತವರು ಈಗಲೇ ಇಲ್ಲೇ ಮುಕ್ತರಾಗುತ್ತಾರೆ ಎಂದು ಸದ್ಯೋಮುಕ್ತಿಯನ್ನು ಹೇಳಿದಂತಾಗಿದೆ. ఇప్పుడే ఇక్కడే, మళ్ళా ఇంటికి పోయినాక మేము జ్ఞానులు అవుతామనే పని లేదు. శ్రవణ సమకాలంలోనే మనం పొందొచ్చు, అంతే. ఇంకెక్కడో పోయినాక పొందుతాం అనేది కూడా పొందట్లేదు ఇక్కడ. భగవంతుని జ్ఞానకు ప్రాప్తికు నడువు అంతర్వేను ఇరుವುದಿಲ್ಲ. భగవంతుడు ఈడున్నాడు, భగవంతుని జ్ఞానం వీడుందని మధ్యలో ఏం లేదు. అంతో కూడా చెప్పదు. మీకు ఇప్పుడు అర్థమయ్యేదానికి మెలకుకి నిద్రకి ఎంతసేపు గ్యాప్ ఉంది చెప్పండి, చూస్తాం. కాదు, శబ్దాలు ఉంటాయి కదా పోయేదానికి. మీకే తక్కువ లేదు పక్కు లేదు. పక్కన పక్కన కాదు అది. ఇప్పుడు దానికి ఎట్లుండాలంటే వేరుగా రెండు ఉంటే మధ్యస్థం ఏందన్న ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవస్థ, ఈ అవస్థ ఆ అవస్థ వేరే ఉంటే ఉంటాండే. ఇవి అవస్థలు ఉన్నాయి కదా, మరి ఉంటే చెప్పండి, మధ్య అంతరాలం చెప్పండి. అంటే ఏమి ఉండే పరమాత్మనే మనం ఏమంటాం, మెలకువా నుంచి చెప్పంటాం. మళ్ళీ అదే పరమాత్మ అడే మధ్యలో ఏటివి లేవు,
ఉండే ఆయన్నే మనం పేర్లతో వేరు పెట్టి పిలుస్తాడమే కానీ అవి మధ్యస్థం లేవు, వేరువేరుగా లేవు. అర్థమైనవి సులభంగా. ఎందుకంటే బాగా గుర్తు పెట్టుకోవాలా. ఈ మూడు ఉన్నట్లున్నాయి, మూడు ఒకటి ఉన్నట్లు ఒకటి లేవు, వచ్చిపోయినట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ అన్ని ఇన్ని రకాలుగా కనపడతాంటే మరి ఎక్కడ మధ్యలో స్థలమే లేదు అన్నట్లయితే ఎట్లా అంటే పరమాత్మనే ఇప్పుడు పరమాత్మ అని అంటున్నారు, మళ్ళా దాన్ని మెలకువ అంటున్నారు, మళ్ళా దాన్ని స్వప్నం అంటున్నారు, దాన్ని నిద్ర అంటున్నారు. అవే మారేటట్లుంటాయి కదా. అవి వేరువేరుగా ఉంటే నీకు అవధానం ఉంటాడు మధ్యలో, అట్లా లేదే. కాబట్టి ఒకే పరమాత్మ తెలియనప్పుడు ఈ మూడు పేర్లు పెట్టుకుంటారు అంతే. అవి వచ్చిపోయినట్లయితే కదా అని అంటున్నారు. అది బుద్ధి యొక్క వ్యవహారం, బుద్ధి వ్యవహారమే కానీ పోనీ చెప్పాను, బుద్ధినే చెప్పాను, వచ్చిపోతాడంటే అది కదా. మరి మెలకువ ముందా, స్వప్నం ముందా, నిద్ర ముందా అంటే చెప్పాను, అది చెప్పాను, నిద్ర చెప్పాను నేను. ఇక్కడే కొంచెం కన్ఫ్యూషన్. ఏమి సాధకులు అవస్థలు మూడును పరమాత్మ యొక్క ప్రతీతినే. జాగ్రత్తావస్థ ఒక రీతిగా ఉంటుంది, స్వప్నావస్థ ఒక రీతిగా ఉంటుంది, సుషుప్తావస్థ ఒక రీతిగా ఉంది. అయితే పరమాత్మ ప్రతీతే కదా మూడు. అయితే ఎందుకు ఇట్లా భేదం అయ్యింది? భేదం అయ్యి ఏడైంది. తాడు చూసినాడు ఒకడొచ్చి, పామని ఒకడు అన్నాడు, నీటి దారని ఒకడు అన్నాడు, పూలదండ అని ఒకడు అన్నాడు అనుకో. ఏటు మారినాడా? నీ మనసులో మార్చుకుంటాడు అవన్నీ అంతే. దీనికి ఇంక వేరేవి కాదు, వేరే కాను. సాధకుడు కూడా కష్టపడే దాంట్లో వాటికి అనుభవం లేదు. ఇప్పుడు జాగ్రత్త వేరే అంటాడు, స్వప్నం వేరే అంటాడు. ఏ ఆధారంతో వేరే అంటావు మొదట చెప్పు నాకే. జాగ్రత్త అంటే అది, స్వప్నం అంటే అది చెప్పు. ఇప్పుడు చెప్పు ఉంటే ఎప్పుడవుతుంది మనకి అంతఃకరణం యొక్క అదొద్దు. ఇప్పుడు జాగ్రత్త వేరే, స్వప్నం వేరే అంటాడారు కదా. జాగ్రత్త అంటే ఎట్లుంటుంది, స్వప్నం అంటే ఎట్లుంటుంది? జాగ్రత్త అంతా బయట వ్యవహారం జరుగుతుంది, బహిర్ముఖంగా ఉంది. స్వప్నావస్థ అంతా అంతర్ముఖంగా ఉంది. ఎట్లది అంతర్ముఖంగా అంటే చెప్పు. అంత నాలుగునే కదా జరుగుతుంది. అట్లా నీలోనే జరుగుతా అంటే నీలో జరుగుతుంది కదా. ఆకలి అయినప్పుడు బూదినే బయట తింటాడు, నీలోనే జరిగితే బూదినే కింద చేయి పెడతావు. స్వప్నంలో నీలోనే జరిగితే బూదినేటప్పుడు మళ్ళా బయట బూదినే పని ఉంది నీకు. కన్ఫ్యూజన్ ఏమి కాదు, ఉంటే పొరపాటు అంతే. ఆ వస్తువును నువ్వు సరిగ్గా తెలియకోకుండా నీ ఇష్టం వచ్చినట్లే అంటాడు అంతే. పరమాత్మ యొక్క ప్రతీతే కదా పరమాత్మ యొక్క ప్రతీతే కదా. మూడు పరమాత్మ యొక్క ప్రతీతి కాదు, నీకు తోస్తాండేది. పరమాత్మకే కాదు, నీకు తోస్తాండేది అది, నీకు తోస్తాండేది. దాంట్లోనేమో అయిపోయి కావాలని మాట్లాడలేదు. అర్థమైనా? అందుకే ఈ రెండిట్లో కూడా వేరు అంటున్నావు కదా. స్వప్నం అంటే ఎట్లుంటుంది, నిద్ర ఇది మెలకు అంటే ఎట్లుంటుంది అని అడిగినది మొదట. ఆ రెండింటికి నిదర్శనం చెప్పలేరు ఎవరు ఇంతవరకు. స్వప్నం అని అంటున్నారు, మెలకు అని అంటున్నారు. దేని స్వప్నం అంటారు, దేని మెలకు అంటారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఉండేది స్వప్నం అంటారా, మెలకు అంటారా అంటే ఏం చెప్తారు? మెలకు అని. స్వప్నం ఎందుకు కాకూడదు నేనంట. మరి ఎలా తట్టుకో ఉండుండాయా ఉండు. ఈయనకి అనుమానం వచ్చింది చెప్తాం. ఇప్పుడు అది ఉంది అని అంటాడు ఈయన. ఇప్పుడు స్వప్నంలో కూడా వినేటప్పుడు ఇట్లే కూర్చొని అందరూ వింటాడమా లేదా? మరి అప్పుడు సత్యమే కాదా? అప్పుడు అనే పదం లేదు ఇక్కడ. అనుభవ సమకాలంలో జాగ్రత్త అనిపించేటప్పుడు సత్యంగానే ఉంది, స్వప్నాన్ని అనిపించేటప్పుడు సత్యంగానే ఉంది అన్నప్పుడు నీకు పేర్లు ఎందుకు వచ్చినాయి? ఈయన అందుకే చెప్తే కదా, దానికి ఏమి మాట్లాడలేదు. వెంట్రుక వాసి కూడా భేదం లేదని చెప్తుంది గౌడపాదులు చెప్తాడు. వెంట్రుక వాసి జాగ్రత్తకి స్వప్నానికి ఎవరన్నా ఉంటే చెప్పేవాళ్ళు ఉంటే చెప్పని అడుగుతాడు. వీళ్ళేం పెట్టుకుంటారు, అప్పుడు ఇప్పుడు అనేది పెట్టుకుంటారు. అప్పుడు ఇప్పుడు అనేది దేశకాలకు సంబంధించిండే తెలిసినా లేదా మీకు? అప్పుడు ఇప్పుడు అనేది మనం ఏం చెప్తాము, నీవు పొద్దున అప్పుడు ఇంటికాడ ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాము. ఇప్పుడు స్వప్నము జాగ్రత్త తీసుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు అని ఎట్లా చెప్తావు? దానికి స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్త స్వప్నం ఉండదు. అప్పుడు ఇప్పుడు అనేది మీకెట్ట జత కలుస్తారు దానికి? ఇవే మరి ముఖ్యమైనవి, ఇవి కనుకోవాలా. ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని బాగా విచారం చేసుకోవాలా. దీని విచారమే చేసేవాళ్ళు లేరు, విచారమే లేదు. ఎందుకంటే అవస్థలు మూడు అనేది మొదటి పేరు పెట్టుకుంటారు, కరెక్టే. ఆ మెలకువలోనే స్వప్నము, ఆ స్వప్నము నిద్ర మెలకువలోనే వస్తాయని మనం పెట్టుకుంటాం. అదే విధంగా స్వప్నంలో కూడా మెలకువ, స్వప్నం, నిద్ర ఆడ మూడు ఉంటాయి. అది చాలా మంది మర్చిపోయినారు దాన్ని. స్వప్నం అనిపించే సమకాలంలో
ఆడు కూడా మెలకులు నిద్రలు అన్ని వస్తాయడ. ఉన్నాయి. స్వప్నం వచ్చేటప్పుడు అట్లే మేల్కొని ఉండరు. ఇప్పుడు 15 ఏళ్ళు వయసుగా ఉన్నవాడికి స్వప్నం వచ్చింది అనుకో, నీకు 15 ఏళ్ళు ఉన్నవాడిని కాగా నీకు 25 ఏళ్ళు వస్తాయి. 25 ఏళ్ళ వరకు అట్లే ఉంటాం, పండుకొని నిద్రపోకోకుండా. ఆడ నిద్రపోతుంటాడు, లేస్తుంటాడు, ఆడ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది ఆడ. అయితే దాన్ని చాలా మంది జ్ఞానం లేదు, దాన్ని అంతా కూడా ఒక దాంట్లోకే చేసినారు. ఈడు మాత్రము ఆ యథార్థమైన స్వప్నాన్ని దీంట్లోకి ఎట్టి పరిస్థితులు కలిపేయలేదు. ఇది అవస్థలు స్వతంత్ర అవస్థలు అన్నప్పుడు నీకు మెలకు అయితేనే వస్తుంది అనే దానికి ఏం సంబంధం ఉండదు. ఈ మెలకులోనే నిద్ర వస్తుంది, ఈ మెలకులోనే స్వప్నం వస్తుంది అనే దానికి ఏం ఆధారం ఉండదు. ఆడే పొరపాటు పడినారు అందరూ. ఇంకెంతసేపు కాదు, వేకైనలు కానీ ఈడే వచ్చిండేది వాళ్ళు. ఆడ కూడా స్వప్నంలో కూడా మెలకువ, స్వప్నము, నిద్ర ఆడ ఉన్నాయి. ఈ పొద్దు నువ్వు స్వప్నంలో ఇండ్లు కట్టిస్తాడబ్బా, పొద్దు మునిగింది, పొద్దు మునుగుతానే పని వాళ్ళందరూ ఇంటికి పోమని నువ్వు పోయి పండుకుంటావు. మళ్ళీ పొద్దున్న లేచి వస్తావు. పొద్దున్న లేచి వచ్చినప్పుడు నువ్వు ఆడికి కట్టింటే ఆడికే ఇంట్లో ఉంటుందా, వేరే కొత్తగా ఇంటి ఉందా స్వప్నంలో? మరి మళ్ళీ అప్పటి నుంచి మొదలు పెడతారు కదా. మరి ఈడ అట్లే జరిగేది. వాళ్ళు ఏం చేసినారు, ఈడేమో మెలకు అవసరం అన్నింటినీ కలిపేసినారు. ఆ స్వప్నాన్ని కూడా ఈడే కలిపేసినారు. ఆ స్వప్నంలో కూడా మెలకు ఉంటుందనే జ్ఞానం లేదు అది. అందుకోసమే ఈ తత్వం దీన్ని బోధ చేసుకోవాలంటే ఆ అవస్థాత్రయ ప్రక్రియ అంటే ఆ అవస్థా వైశాలనే 5 సిద్ధాంతాలు తెలిస్తే, పాయింట్ తెలిస్తే తప్ప ముందుకు వేయట్లేదు ఎవరికి. తెలుసుకున్నా కూడా చాలా మంది వాదించే శాత కాలేదు. అంతలేంది వాళ్ళు ఏం చెప్పరు, ఇది జాగ్రత్త, ఇది స్వప్నం అనేది. వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు జనక మహారాజుకు స్వప్నం వచ్చేసింది. స్వప్నంలో అతడు దరిద్రుడిగా ఉన్నాడు, అన్నం లేకోకుండా ఉన్నాడు, నెలకు వచ్చేసింది, మంచం మీద కూర్చున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, స్వప్న అనుభవంలో దరిద్రుడు నేను, జాగ్రత్తలో జనకుడు. ఈ 2 నా అనుభవాలు, మర్చిపోద్దు. ఈ 2 నా అనుభవాలు, ఇందులో నేను యాది. అట్లా రావాలి అనుమానం మనకి ఎవరికైనా వస్తుందేమో అట్లా. స్వప్నం లేదు, దాంతోనేంలే. ఆయన యథార్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడే గురువులు ఇచ్చినాడు, రాత్రికే పిలిపించినాడు, పొద్దునకి మళ్ళీ పొద్దున పోస్ట్ పోన్ చేయలే అనమాట. అప్పుడు అందరూ వాళ్ళ బుద్ధి తోసినట్లు చెప్పినారు, అదంతా స్వప్నం అనేది రోంచే వచ్చిపోతుంది, దానికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు జనక మహారాజా జాగ్రత్తలో మంచం మీద కూర్చుండే నువ్వేను, మీరేం చెప్తాడారప్ప కరెక్టే. నాకు అడిగితేనే ఉండా కొడుకై కూడు లేకుండా వచ్చినా నేనాడా, నా వ్యవస్థ ఏమి ఆయన. అందరూ ఎవరు ఒక్కటి చెప్పలేదు. అప్పుడు అష్టావక్ర చెప్పేస్తాడు, జనక మహారాజు నువ్వు కాదు, చండాలుడు నువ్వు కాదు అని చెప్పేస్తాడు. అప్పుడు ఆయన జ్ఞానోదయం చూడండి. ఎందుకంటే 2 అనుభవాలను ఎవడు తెలుసుకున్నాడో ఆ స్వరూపానికి 2 అంటుకోవు. జనక మహారాజు కుర్చీలో కూర్చుండేది అంటుకోదు, అది సాక్షిగానే ఉంటుంది. ఇది కూడా స్వప్నం కూడా దరిద్రంగా ఉండేది సాక్షిగా ఉంది. ఈ రెండింటినీ తెలుసుకునేవానికి దాని అంటే ఎట్లా తెలుస్తాయి? తెలియబడే విషయము తెలుసుకునేవానికి ఎప్పుడు వేరే ఉంటుంది అన్నప్పుడు స్వప్నము తెలిసింది, ఆయనకు మెలకువ తెలిసింది అన్నప్పుడు ఆయన ఎవరు? సపరేట్ సాక్ష్యానుభవం. సాక్ష్యానుభవంలో 2 పడినాయి అంతే. సాక్ష్యానుభవం నుంచి స్వతంత్రంగా లేవు. ఇది చెప్పాలి, ఇది మరి ఇట్లా ఈ పాయింట్ ఇంపార్టెంట్. అది సపరేట్. సాక్షి స్వరూపంగా అనుభవాన్ని మనం సాక్షి స్వరూపానికి అనుభవాన్ని వేరే చెప్తాము, అయినా మళ్ళీ అట్లా చెప్పకూడదు. సాక్ష్యం అనేది కూడా ఇతని నిడిచి లేవు. ఎందుకంటే 2 చెప్తాడు కదా, ఇతని ఉనికి నిడిచే స్వతంత్రంగా లేవు. అయినా అంటుకోలేదు. ఎందుకు అంటుకోలేదు? ఆయన నిరాకారుడు అని ఇట్లా బోధ అయితే అప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే ఈ ప్రక్రియలు ఎన్నైనా చెప్పచ్చు మనం, ఎన్ని ప్రక్రియలు చెప్పినా జనానికి అర్థమే కాలే. ఇంపార్టెంట్ ఈ ఉనికి ప్రక్రియ. ఉనికి ప్రక్రియ కంటే ముందు తాడు పాముదే చాలా సులభంగా. అయినా అందరూ అంటారు కొంత తాడు పామే చెప్తారు అంటారు. ఏమర్థమైంది తాడు పాము చెప్పిన వాళ్ళకి? విన్నారులే, మీరు విన్నారు, 50 మందితో విన్నారు, 50 ఏళ్ళ నుంచి విన్నారులే. దాని అర్థం సరిగ్గా చెప్పండి చూస్తాం. ఒకరు చెప్పండి. ఆడే ఉంది, మొత్తం వ్యవహారం అంతా ఆడే ఉంది అనమాట. కేవలం భ్రాంతి అయిపోయి మొత్తం మన వ్యవహారం అంతా, మన విశ్వం అంతా, మనం ఏమేమి ఉన్నామనేదంతా కేవలం భ్రాంతి. ఏమి తాడుని తెలియకపోతే పాము అని ఎట్లా భ్రాంతి చెందినాము, పరమాత్మ తెలియకున్నప్పుడు ప్రపంచము దేహం అనేది వచ్చేసింది అంతే. తెలిస్తే పాము అనేది కాదు, పగ్గమే. అదే విధంగా ప్రపంచం అనేది లేదు, దేహం అనేది లేదు, ఉండేది పరమాత్మే. అందుకే అటువంటి సూక్ష్మత్వం ఉండాలి. అందుకే ఉత్తమాధికారులు అంటే టక్కని పట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మన అట్లా వాళ్ళకి కష్టం అవుతుంది. ఎందుకంటే సంపాదించినవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇడిచిపెట్టుకోయేదానికి ఇబ్బంది అవుతుంది చాలా. అవెందుకు ఇడిచిపెట్టు బాబా, కట్టుకో. ఇప్పుడు అన్నావు కదా, ఈ మాట అన్నాడు కదా, కట్టుకో అవన్నీ ఇడిచిపెట్టు అన్నాడు కదా. నిద్రలో యావి పట్టుకోండి నిన్ను చెప్పు, నిద్రలో యావి పట్టుకుండా నిన్ను మెలకు వస్తానే ఏం తగిలించుకుంటావు చెప్పు, అట్లానే చెప్పు.
అట్లా అందుకే కాబట్టి వేదాంతం అనేది కష్టమేం కాదు, వ్యవహారానికి మనము అలవాటు పడిపోయినాము. దీన్ని విడిచలేకోకుండా ఇది ఇడిస్తే ఏమవుతాం అనుకుంటా, ఇది ఇడిస్తే పరమాత్మ అవుతాం అంతే. ఏమవుతాం అనేది భయం లేదు ఇక్కడ. కొంచెం కష్టం ఉంది, ఆ ఉనికి స్వరూపాన్ని మనం తెలుసుకోవడం కొంచెం కష్టమే కదా. కష్టమే, ఏం సులభమైతే ఇంకా అందరూ ఇవాళకి ఎంతమంది అవుతాండ్రి జ్ఞానులు. కాదు, నాదునికే 1000 ఏళ్ళు పట్టిందంటే పరమాత్మను దర్శనం చేసుకున్నాక నీకు నాకే ఎప్పుడు అర్థమయ్యేది ఇది. కాకపోతే ఆ దృఢత్వం అనేది తెచ్చుకోవాలా అంతే. ఒకవేళ నిలబడేది నిదానం, మొదట సబ్జెక్ట్ అని అర్థం కావాలి కదా. ఇప్పుడు దీని మీద ప్రపంచం సత్యము 100కు 100 ఉంది, కనీసం 90 పాలన 10% అన్న కొట్టేసే శక్తి కావాలా నేను అనేది. 100% వద్దు, 10% అసత్యము, ఈ దేహం అసత్యం అనేది వస్తే చాలు. మిగతాదంతా కొన్ని జన్మల్లో మళ్ళీ నిదానంగా వెళ్ళిపోతాయి అవన్నీ. కృష్ణ దేహ సత్యం అనేది అనుభవం ఉంది, దాన్ని అనుభవం లేకపోతే చెప్పే పని లేదు. అది చెప్పు మొదట, శాస్త్రము చెప్పే పని లేదు. అవును ఉంటే మరి ఎందుకు అర్థం కాలే? అనుభవం, ఆ అనుభవమే ఉండేదనే జ్ఞానం లేదు. అది చెప్పు. ఉండేది అనుభవమే, ధ్యాస కాదు. దాని నుండి దృష్టే లేదు నీకు. కాబట్టి ఎవరు ఇక్కడ వచ్చినాం, ఇక్కడ పోతాడు. కాబట్టి ಭಗವಂತನ ಜ್ಞಾನಕ್ಕೂ ಪ್ರಾಪ್ತಿಗೆ ನಡುವ ಅಂತರವೇನು ಇರುವುದಿಲ್ಲ. ಜ್ಞಾನ ಸಮಕಾಲದಲ್ಲಿಯೇ ಮುಕ್ತಿಯು ದೊರಕುತ್ತದೆ. అందుకే అది ముక్తి ఎప్పుడో దొరుకుతుందని క్వశ్చన్ లేదు. జ్ఞాన సమకాల, జ్ఞానం అన్న ఒకటే, మోక్షం అన్న ఒకటే. అది ఇంకా జ్ఞానం వచ్చినాక మోక్షం వస్తుందని అదే పని లేదు. వెలుతురు వచ్చినాక చీకటి పోతుందనే పని లేదు ఇక్కడ. వెలుతురు వస్తుంది అనే సమకాలంలో చీకటి అని లేకుండా పోయి ఉండాలి, కానీ వచ్చినాక పోతుందంటే వేస్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు దానికి అస్తిత్వం ఇచ్చినట్లయితుంది. వెలుతురు యొక్క అభావాన్ని అంటే వెలుతురు వచ్చింది ఇప్పుడు అంతే. చీకటి ఏం పోలేదు. యాడుందని యాటికి పోతుంది అది. ఇప్పుడు ఇంట్లో అంతా చీకటి ఉంది, దీపం ముట్టిస్తే వెలుతురు వచ్చినట్టు. చీకటి యాటికి పోయి ఉండాలా? ఎవరింట్లో కానీ దూరింటి ఉంది, అది పక్కకు పోయి. వెలుతురు తక్కువ ఉంటుంది చూడు, ఇప్పుడు బాగా కనపడుతుంది. రాను 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 తక్కువైనట్లల్లా దాన్ని చీకటి అనే పేరు ఇచ్చినారు అంతే. వెలుతురు యొక్క అభావాన్ని చీకటి అనేమో, కానీ చీకటి స్వతంత్రం కాదు. అది స్వతంత్రం అయితే వెలుతురును ముయ్యాలి. అది ఇప్పుడు ఎట్లయితే వెలుతురు వస్తే చీకటిని పారదోలుతుందో, అట్లా చీకటి కూడా శక్తి ఉందంటే వెలుతురును ముయ్యాల. మూసే శక్తి ఉందే దానికి, స్వతంత్రం లేదు. అది అది ఆ విధంగా. ఏమి అజ్ఞానం లో అజ్ఞానం లేనిది, చీకటి మాదిరిగా అజ్ఞానం లేని దాన్ని మనము అదే చెప్తు కదా, నైసర్గికోయం అని చెప్పేసినారు. దానికి ఏముంది అని మనం ఎవడు చెప్పే పని లేదు. దీన్ని అజ్ఞానం అనే దాన్ని ఉంది అని చెప్పే పనే లేదు. నైసర్గికం అది. ఎందుకుంది అని వేస్తారు మళ్ళీ వాళ్ళు. ఉందంటే ఎందుకుంది అని అడుగుతారు వాళ్ళు. నైసర్గికం అంటుంది శాస్త్రము. ఇతర అవివేకేన అత్యంత వియుక్త యోధర్మ ధర్మిణోహో మిథ్యజ్ఞాన నిమిత్త సత్యానృతే మిత్ర నివృత్త అహమిదం మమ ఇదం. ఇది నైసర్గికం లోక వ్యవహార అంటాడు. ఈ రెండు వెలుతురు చీకట్లు ఉన్నట్ల. ఇతర అవివేకేన అత్యంత వియుక్త యోధర్మ ధర్మిణో, దీని ధర్మం వేరే దాని ధర్మం వేరే. మిథ్యాజ్ఞాన నిమిత్త, సరైన జ్ఞానం లేనందువలన సత్యానృతే మిథునీకృత్వ, సత్యాన్ని అనృతాన్ని కలిపేది. అవి కలుసు అయినా మనం కలిదే తెప్పు. అహమిదం మమైదం. ఇది నైసర్గికోయం లోక వ్యవహార. ఎవడు చచ్చిండేది లేదు, పెట్టిండేది లేదు, నేర్పించిండేది లేదు. దీన్ని నైసర్గికంగా ఉంది అంటాడు దాన్ని. ఆ నైసర్గికంగా ఉందని మనం అంటున్నాం కాబట్టి దాన్ని ఎట్లా గుర్తించాలని దానికి శాస్త్రం చెప్పుకుంటూ వస్తుంది అంతే. ಇದನ್ನೇ ಮುಂದಿನ ಮಂತ್ರದಲ್ಲಿ ಮತ್ತೊಮ್ಮೆ ತಿಳಿಸಲಾಗಿದೆ. ಆ ಮಂತ್ರವನ್ನು ಈಗ ವಿಚಾರ ಮಾಡೋಣ. కాబట్టి స్ట్రెస్ చేసి ఒకే విషయాన్నే రకరకాలుగా చెప్పుకుంటూ వస్తుంది. ఒకటే దాంట్లోనే నీకు పట్టు దొరకపోతే ఇంకో దాంట్లో ఇంకో రకంగా చెప్పుకుంటూ వస్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాత్ మృత్యుమేతి నాಣ್ಯ ಪಂಥ ವಿದ್ಯತೇನ. ಒಬ್ಬ ಋಷಿಯು ತನ್ನ ಅನುಭವಪೂರ್ಣವಾದ ತತ್ವಜ್ಞಾನ ಸ್ವರೂಪವನ್ನು ಹೀಗೆ ಹಾಡಿರುತ್ತಾನೆ. ಆ ಋಷಿ ಅನುಭವಾన్ని ఈ విధంగా పాడినాడంట. ఎట్లా? నాను మహాంతను, నేను గొప్పవాడు, ఆదిత్య వర్ణ ప్రకాశం అంటే వర్ణం గలవాడు, కత్తలే ఆచగా 20 వర్ణం, చీకటికి అవతల ఉండేవాడను, ఆద పురుషునను బల్లెను, అటువంటి పురుషుని నేను గుర్తించినాను అంటాడు. అజ్ఞానానికి అవతల ఉండే పరమాత్మ జ్ఞానాన్ని నేను గుర్తించినాను అని ఆయన అనుభవాన్ని పాడినాడు అనమాట. ಆತನನ್ನೇ ಅರಿತುಕೊಂಡವನಾಗಿ ಅತಿ ಮೃತ್ಯುವನ್ನು ದಾಟವನಾಗುತ್ತಾನೆ. ఆ స్వరూపాన్ని గుర్తించినందువలన ఈ మృత్యువు అనే దాన్ని కూడా నేను అధిగమించినాను. ఆ పరమద ప్రాప్తికే ಬೇರೊಂದು ಮಾರ್ಗವಿಲ್ಲ.
వేరే మార్గాలతో మేము ఆ కుయుక్తులతో చేసి తపస్సు చేస్తాము, అది చేస్తాము, ఇవి చేస్తామంటే కుదరలేదు. వేరే మాటలే లేదు, వేరే మార్గం లేదు. ఏమది? ఇది జ్ఞాని అనుభవ ఉద్గారವಾಗಿದೆ. ఇది జ్ఞాని యొక్క అనుభవాన్ని కక్కినాడంట. ఉద్గారం అంటే లోనుండేది కక్కేసేది. ఉద్గారం అని అంటే అనుభవాన్ని బయట పెట్టేసినాడు అని. దాన్ని కక్కినామంటాం చూడు, వమనం అంటామే, అట్లా అది చేసేసినాడు అనమాట. యావను తన ఆత్మనన్ను ಈಗ పరబ్రహ్మ స్వరూప కండుకొల్లువనో, ఎవడు తన యొక్క ఆత్మస్వరూపాన్ని పరమాత్మే నా స్వరూపము అని గుర్తిస్తాడో అవను బ్రహ్మవే ఆగిబిడువను. ఇంక మళ్ళా నేను దేహము, నేను బ్రహ్మ అయినానని కాదు, బ్రహ్మే అయిపోతాడు. ಈಗಲೇ ಈ ರೀತಿಯಾದ ದಿವ್ಯ ದರ್ಶನವಾಗುವುದು, ಆಗಲೇ ఈ రీతియాద దివ్య దర్శనవాగవదు. అది అనుభవానికి అప్పుడే వచ్చేస్తుంది. దర్శనం అంటే మళ్ళీ చూసేది అనేది వస్తుంది చూడండి. చూసేది గీసేది ఏమి ఉండలేదు. అది నీకు ఇంతవరకు ప్రపంచాన్ని దర్శించింటి, ఇప్పుడు పరమాత్మ దర్శించినావు అనే పదంతో తీసుకోవాలి దాన్ని, అంతే. పురుషుನೆಂದರೆ ಎಲ್ಲ శరీరಗಳಲ್ಲಿ ಇರುವನೆಂದು ಅರ್ಥ. పురుషుడు అని భగవంతునికి ఎందుకు పేరు వచ్చిందప్ప అంటే అన్ని జీవరాశుల్లో కూడా ఈ శరీరాలన్నింటినీ పురాలు అంటారు. ప్రతి ప్రాణికి ఉండేది, మనకు ఉండేదే కాదు, ప్రతి ప్రాణి యొక్క అవన్నీ పురాలే. దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన పురుషుడు అని ఉండేది. భగవంతుని పురుషుడు అంటే మొగోడు అని కాదు అర్థం. అది ఆడోళ్ళలో ఉన్ని, మొగోళ్ళలో ఉన్ని, పశువుల్లో ఉన్ని, క్రిమికీడి ఎక్కడన్నా ఉన్ని పురుషుడు అని పేరు. అది ಮತ್ತು ಪೂರ್ಣವಾಗಿ ಎಲ್ಲವನ್ನು ವ್ಯಾಪಿಸುವನೆಂದು ಅರ್ಥ ಮಾಡಬಹುದಾಗಿದೆ. సరే, ఇంతమందిలో ఉన్నాడు అన్నట్లయితే అంతమందిలో కూడా పూర్ణంగానే ఉంటాడంటే ఎట్లా? ఇంతమందిలో ఉండాలంటే ఖండంగా ఉండాలి కదా. పూర్ణంగా ఎట్లుంటాడు అనేది అక్కడ సమాధానం ఇది వస్తుంది అనమాట, అనుమానం వస్తుంది. సూర్యుని యొక్క ప్రకాశం ఘటాల్లో ఎట్లా వ్యాపించి ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు కూడా అదేమి వేరే కాలేదు, మనమందరం కూడా దాంట్లో పడినామన్నమాట, అంతే. మనలో పరమాత్మ ఉన్నాడని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే నీలోనే వెతుకుంటే నీలోనే దొరుకుతాడని చెప్పేదని శాస్త్రం చెప్తుంది. అయితే ఈ దేహంలో పరమాత్మ కాదు ఉండేది, దేహం ఏమిటిదని విచారం చేస్తే పరమాత్మ అని తెలుస్తుంది. ఆభరణం ఏమని విచారం చేస్తే ఏం తెలుస్తుంది? ఆభరణాన్ని తీసుకొని గొలుసని విచారం చేయండి, ఏం తెలుస్తుంది? అంతే, ఇంకేముంది దీంట్లో? అట్లా నీవు కూడా ఇది దేహం అని అంటాడావు కదా, నీవు అనుకుంటాడావు దేహం అనేది. జ్ఞానాన్ని విడిచి దేహం ఉందే? జ్ఞానాన్ని విడిచి దేహం లేదు కదా. మరి ఉండేది ఏమిటిది? జ్ఞానం. బంగారం విడిచి ఎట్లా ఆభరణం లేదంటావో ఆ విధంగానే ఇది కూడా అంతే, ఇంకేం పెద్దగా లేదు. ఎందుకంటే చాలా మందికి బోధనా క్రమం సరిగా లేదు. ఎట్లా చెప్పాలా జిజ్ఞాసులకి అనే క్రమం లేకపోతే కష్టము. ఇప్పుడు అదే పండితులే చెప్పింది మీరు హైయెస్ట్ పాయింట్. అదే చెప్తున్నా కదా, ఎట్లా హైయెస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి దగ్గర పండితులు ఉన్నారు. లక్ష్మీ నరసింహమూర్తి ఉన్నాడు, సుబ్బరాయ శర్మ అనే వాళ్ళు పెద్ద పెద్ద పండితులు. ఈ భగవత్వాసం పండిత్వం గిండిత్వం ఏం లేదు ఈయనకి. అనుభవం. ఇప్పుడు ఇదే చెప్పేది, ఇప్పుడు చెప్పిండే ఆయన చెప్పిండే మాటలే ఇవి మనకి. లేకపోతే మనకేం కొత్తగా వాళ్ళ పండితుల నుంచి నేను కాదు, ఇది ఒకే మాట సులభంగా చెప్పేస్తాడు అనమాట. నువ్వు ఎంతసేపు చదివి ఏమేమో చెప్తే ఆయన ఒక సెంటెన్స్ లో ఇది ఇంతే అని ఇస్తాడు అట్లా. అందుకే అతను 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పినా చాలు అనేది ప్రతి ఒక్కరు కూడా. జనాన్ని కంపం పట్టిడు. దేహము నిజంగా లేదు, అడుగు ఉంది దేహం ఉంది అని అంటాడు కదా. దేహం ఉంది అని తెలిసేదానికి జ్ఞానం ద్వారా దేహం ఉంది అంటాడా, దేహం ఉండుకొని జ్ఞానం అయిందంటారా? అది ఎంతమందికి? చాలా మందికి తెలియదు ఈ విషయము. చాలా మందికి ఈ విషయం తెలియదు. జ్ఞానము ద్వారా వస్తువులు ఉనికి ఉందని చాలా మంది తెలియదు. వస్తువు ఉనికి ఉంది జ్ఞానం అవుతుందని అంటారు. అదే వాస్కోడి గామా అమెరికాని కనిపెట్టినాడు అని అంటారు చూడు, అది ముందుగానే ఉంది. అట్లా జ్ఞానము ద్వారా వస్తువులు తెలుసులమే లేదు, వస్తువు ఉండుకొని మనకు జ్ఞానం అవుతాన నుంచి సిగ్గుపడిపోయినాం అంతే. అవునా కదా? కాబట్టి ఈ పుస్తకం అన్నా కూడా జ్ఞానమే, ఇది టేప్ రికార్డ్ అన్నా జ్ఞానమే, స్తంభం అన్నా కూడా జ్ఞానమే. జ్ఞానం విడిచి అవి లేవు కదా అన్నప్పుడు ఉండేది ఏమిటి? ఇంకా మట్టిని విడిచేది లేదు అన్నప్పుడు మన్ననే అనల్లా, బంగారాన్ని విడిచేది లేదు అన్నప్పుడు బంగారే అనల్లా. ఈ జ్ఞానాలు లేవు జనాన్ని దగ్గర, ఇవి లేవు. ఇప్పుడు పాయింట్కి రండి. ఇప్పుడు దేహము ఉన్నట్లా జ్ఞానమే దేహమా, దేహమా జ్ఞానమా? జ్ఞానమే ప్రధానము, దేహమే జ్ఞానం ఉండు. ఇప్పుడు ఎప్పుడైతే నీవు కుండ అంటాంటివి, కుండ అనేది నామము పేరు. ఉండేది ఏమిటి? మన్ను అని తెలిసినాక కుండ అనేది ఉంటుందే, ఎప్పటికీ లేదు అనాలి దాన్ని. ఇప్పుడు ఒకప్పుడు మాకు కనపడింది అనొద్దండి, అదే బాధితం అంటుంది శాస్త్రంలో. ఎప్పుడు ఉండారు, తెలుసుకున్నప్పుడు పోతుంది, నాశనం అయ్యేది కాదు. ఇప్పుడు మళ్ళీ బాధితం అంటే ఎప్పుడు లేకుండా ఉండాలా. అయితే వ్యవహారానికి పెట్టుకొని దాంట్లో తప్పులేదంటుంది. అయితే వ్యవహారం పరమ సత్యం కాదు, వ్యవహారానికి మూలమైంది సత్యము.
వ్యవహారం సత్యం కాదు. మరి ఇప్పుడు మనమంతా వ్యవహారస్తులే కదా, కాబట్టి వ్యవహారం సత్యం కాదని గుర్తిస్తే అయిపోయింది. దానికి మూలము పరమాత్మ. ಅರ್ಥಮಾಡು. ಈತನ ಆದಿತ್ಯವರ್ಣನು ಎಂದರೆ ಜ್ಯೋತಿರ್ಮಯನು, ತಮಸ್ಪರನು ಎಂದರೆ ಅಜ್ಞಾನದ ಆಚೆಗಿರುವವನು. జ్ఞాన స్వరూపుడనే. అజ్ఞానికి అవతల అనేది లేదు. అజ్ఞానం అనేది ఈడుంది అవతల ఉండడని కాదు, అజ్ఞానం లేదు, జ్ఞాన స్వరూపుడనే దాని అర్థం అనమాట. ఏಕೆಂದರೆ పరమాత్మನ దర్శనవాದಾಗ అజ్ఞానం ఇరువదిల్ల. యాదైనా సరే వస్తు జ్ఞానం అయిందంటానే తప్పు తెలియపోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. దీన్ని ఎంతవరకు నువ్వు బట్ట అంటావో అది అజ్ఞానం కిందే లెక్క. అయితే వ్యవహారం బట్ట అనేదే సత్యం వ్యవహార దృష్టితో, అవునా? ఎప్పుడు దారాలను గుర్తిస్తే బట్ట అనేది స్వతంత్రంగా లేదప్ప, దారాలనే మనం బట్ట అంటాడాము. అట్లా పరమాత్మ తెలియనప్పుడు పేర్లతో పిలుస్తాడాము. పరమాత్మ తెలిసినాక నా పేర్లతో పని, అప్పుడు అజ్ఞానం అనేది ఉండట్లేదు. సూర్య నిర్వల్లి హేగే కత్తలే ఇరలారదో, సూర్యుడు ఉంటే చీకటి అనేది ఉంటుంది, ఇల్లారు. ಹಾಗೆ భగవంతును తమస్సుకింత ఆచరిస్తానే, పరమాత్మ కూడా దానికంటే కూడా ఈ చీకటి కంటే కూడా అవతల ఉంటాడు, లేదా అజ్ఞానం కంటే అవతల ఉంటాడు. వీళ్ళు వేదాంతలు ఏం చెప్తారు, ఈ దృష్టాంతం చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, సరే మీరు దీపం వెలిగించింటారు చూడండి, దాని కింద చీకటి ఉండే లేదేమి, ఇప్పుడు ఎంత బాగా చెప్తారు చూడండి, అవు అని వీళ్ళు ఊకొట్టేవాళ్ళు. ఏమన్నా తెలివి ఉందే? వెలుతురుని సాటి చీకటి ఉందంటే కింద పోయి చూపిమంటే ఎట్లా, వెలుతురుని సాటి చీకటి లేదని శాస్త్రం చెప్తా అంటే దాని కింద ఉండాలంటే ఆ లాటిని కింద చీకటి ఉంటుంది కదా అంటే ఏమన్నా అర్థం ఉండదే. అట్లా చెప్తే అవును అదే కరెక్ట్, మనం కూడా పరమాత్మ స్వరూపులే, మనకు కూడా అజ్ఞానం ఉంది అని అనుకునేది వీళ్ళు ఇట్లా. ಏಕೆಂದರೆ ಹಾಗೆ ಭಗವಂತನ ಶಾಸ್ತ್ರಾಚಾರ್ಯ ತಿಳಿಸೋ మార్గದಿಂದ విచార ಮಾಡಿ. అదే ముఖ్యమైన విషయం ఏమప్ప అంటే ఇది, ఆ ఆచార్యులు ఎవరు అనుభవాన్ని ఉపదేశించే వాళ్ళు ఆచార్యుల వల్ల. అందరినీ గురువులు అనేదానికి లేదు, వ్యవహార దృష్టిలో అందరినీ గురువులు అంటాం లేదు, ఇడిచిపెట్టి అది వేరే మాట. అయితే శాస్త్ర ప్రకారం ఏం చెప్పిందంటే వేదాంతానికి ఆచార్యుడు ఎవరు అన్నట్లయితే అది ఏమి అదే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అని. శృతులు అన్నీ తెలిసిండల్లా, బ్రహ్మానుభవం కూడా ఉండాలా, అతన్ని మాత్రమే మీరు గురువు అనల్లా. మాకు అట్లా వాళ్ళు తెలియదు అంటే వాళ్ళు మీకు అనుకున్న వాళ్ళు మీకు అనుకున్నట్లు చెప్తారు అంతే. లేదా ఇంకో పాయింట్ ఉంటుంది, నీకు వేదాంతం కావాలా, ఊరిన టైం పాస్ కావాలా, లేదా వేదాంతం తెలుసుకోవాలనుకుంటావా? మొదటి ఈ పాయింట్లు కలగాలి మీకు. వేదాంతం అంటే ఏదో వినొచ్చి మేము కూడా మాకు వేదాంతం తెలుసు అని చెప్పేదానికి తయారవుతారా, లేకపోతే నా నిజస్వరూపం ఏమైనా గుర్తించేదానికి ప్రయత్నం చేస్తారా? మొదట చెప్పండి. గుర్తించేదానికి మీరు సిద్ధమైనారంటే పరమాత్మ జ్ఞానం అయ్యేదంటే అనుమానం లేదని నేను చెప్తాను, వేరే వాళ్ళు కాదు. ఇదే వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇది నీకు 100కి 100 రూపాయలు నా స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నీకు అటువంటి గురువే దొరుకుతాడు అని ఖరాఖండితగా చెప్తుంది శాస్త్రం. ఎందుకు శాస్త్రం చెప్పే పని లేదు ఇక్కడ. అందరి యందు పరమాత్మ ఉన్నాడా లేదా? అందరి యందు ఉన్నాడు కదా. ఇప్పుడు సంకల్పం నీకు ఆ పరమాత్మనే తెలుసుకోవాలనే సంకల్పం ఎక్కడి నుంచి వచ్చిందంటాడావు? పరమాత్మ నుంచి వచ్చింది. మరి అటువంటి పరమాత్మ నుంచి వచ్చిన జ్ఞానాన్ని పరమాత్మ తెలియజేయకుండా వ్యవహారంలోనే మాకు అవి కావాలి ఇవి కావాలని స్వాములు మొక్కుతుంటే వాళ్ళు ఇస్తాడారంటే, వ్యవహారంలోనే ఆ స్వామి పోతే మాకు ఇది వచ్చింది, ఈ స్వామి పోతే వచ్చింది అంటాడారే. సాక్షాత్ ఈ స్వాములకు కూడా మూలమైనటువంటి పరమాత్మే మాకు కావాలంటే ఆయన మీకు దొరకకుండా పోతాడా? ఆయన తత్వం బోధించుకోకుండా పోతాడా? అందుకే 100కి 100 రూపాయలు లేదు మన దగ్గర. అదే దానికే మొదట నీకు విషయాల యందు విచారణ ద్వారా వైరాగ్యం వచ్చిందా లేదా అని చెప్తుంది శాస్త్రం. అది విచారం ద్వారా వివేకం ద్వారా రావాలా. ఊరికినే నాకు ఈ సంసారం వద్దు, నేను సన్యాసి అయితే ఇట్లా మాట కుదురు వీడ. ఊరినే మాట్లాడితే కుదరదు. అది చాలా మంది మాట్లాడుతుంటారు ఇట్లా. అది రుణాలు అంతా రుణాలు ఇడిచిపెట్టిపోతావు, మళ్ళీ వచ్చేదేమో రెడీ. అట్లా వద్దు, పర్మనెంట్ వన్స్ ఫర్ ఆల్. హాయిగా ఉండొచ్చు అనేది ఉంటాడని మనం అనొచ్చు, కానీ సన్యాసి హాయిగా ఉండేకి లేదు. నిజమైన సన్యాసికే మరి హాయిగా ఉండే క్వశ్చన్ లేదు. ఇప్పుడు కాదే, నిజమైన సన్యాసికి నాకు భూ లేదే, అన్నం లేదే, వస్తువులు లేవే అన్నాడు. ఈ అర్థాపార్థం వేసుకున్న వాళ్ళకి కావాలి ఇవన్నీ. అట్లా శిష్యులు ఏమంటారు, వీళ్ళు కూడా చూసుకుంటుంటారు. అట్లా గురువులకే వీళ్ళు కూడా ఉంటారు. తత్వం చెప్తామప్ప అంటే వద్దు, ఆస్వామి చెప్పినట్టు అట్లే కావాలి మాకు అంటారు. మంచిది, ఎవరు వద్దనేటట్లేదు. ఎందుకంటే మన మనసు ఎంతో మన గతి అంతా. మొదటి పాయింట్ ఇది. దాంట్లో ఇంక రెండోది మాట్లాడకూడదు. నేను దరిద్రప్ప అంటే నీ మనస్సే దరిద్రం పోవా లేచిపోవాలంటే. లేదప్ప నాకు బాగా కావాలంటే నీ మనస్సు లేదే, నీకేముంది, నీ మనస్సుకు దరిద్రం ఉంది, ఏం చేయాలా? కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి మనం. ఆ మనస్సును సరి చేసుకునేది రావాలా. అది కాబట్టి తెలుసు మార్గం ఈ ఆత్మనను బ్రహ్మనావి కండుకొండవను మృత్యువను దాటువను. అది ఇప్పుడు మనం కూడా కాదు చెప్తాం కదా,
ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పోతే మనం ఉండము అని మనం అందరూ చెప్తాండేది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే శాస్త్రం ఏం అడుగుతుంది? నిద్రలో మీకు ప్రాణం ఉన్నట్లు అనుకుందే అని అడుగుతుంది. మరి ఏం చెప్తారు మీరు? ప్రాణం లేదు. అయితే నువ్వు లేవనే అనుమానం ఏమన్నా ఉందే? అది కూడా లేదు. ఇప్పుడు నిద్రపోతే ప్రాణం లేదని అంటాడావు కదా. వ్యవహారంలో ప్రాణం పోతే మనిషి ఉండని తెలుసు కదా. నిద్రపోతే కూడా ప్రాణం పోతుందని తెలిస్తే నిద్రపోతా అంటే అని మరి మాట్లాడుతాడారు. నిద్ర ప్రాణం లేదనేది మాట్లాడుతాడారు వ్యవహారంలో. మరి ఆ ధైర్యం ఉన్నవాడు ప్రాణం నాకు పోయేది లేదని ఇప్పుడు ఎందుకు అనకూడదు? నిద్రలో ప్రాణం పోతే నిద్రలో ప్రాణం ఉండే లేదంటే తెలుదునే. ఈ జాగ్రత్తలో ప్రాణం లేకపోతే ఉంటావు ఉండవు అంటే ఏమంటావు? ఉండలేదప్ప అని అంటున్నారు. అదే యమధర్మరాజు దగ్గర నచికేతన్ ప్రశ్న అదే, వేరేం కాదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు? ప్రాణం పోతే ఉంటారా లేదా అని వీళ్ళు అడిగినారు. ఆయన నేరుగా పోయి ఆడే ఉన్నాడు. ప్రాణం పోయి ఉన్నాడా లేకపోతే ప్రాణం లేకనే యమలోకానికి పోయినాడు? ఆయన పోయినాడు అటుకే. కాబట్టి మరి ఆయన ఎందుకు అడగాలి? అది చనిపోయిన వాళ్ళు ఉంటారా లేదా అంటే ఉండవు కదా. నువ్వు ఇంకా ఆయన యమధర్మరాజు అడగలేదు, నీ పాటు పోయి అది కాదు అడిగిండేది ఆయన. దేహేంద్రియ సంఘాతంతో కూడిన ప్రాణం ఉంటే మనం ఉంటామా, ఇది లేకుండా ఉంటామా అని. అది ఆ లేకుండా ఉంటామనేది ఎవరికి తెలియదు. అది ఆ నచికేతనుడికి ఎంతసేపో అడిగి చెప్పేసినాడు అనమాట. అది ఎందుకంటే ఇది ఊరినే తమాషగా అడుగుతాడా ప్రశ్న అని అడిగేదానికి ప్రలోభాలు పెట్టి అన్ని పెట్టి అవన్నీ మనకు అనవసరము, దాంట్లో పని లేదు, ఇదే కావాలంటే ఇష్టం అంటే అందుకే ఆ కష్టమైంది నువ్వు చెప్తావనే నేను అడుగుతాడు. ఆ ప్రశ్న కొంచెం క్రిటికల్ గా ఉంది. క్రిటికల్ అంటే ఈడ అర్థం చేసుకోవాలి. అది మళ్ళీ వెంటనే రాసినారు దాంట్లో. ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు పోయినాడంటే చనిపోయిపోతాడా లేకపోతే డైరెక్ట్ గా దేహంతో పోతాడా? యా లోకానికి పోయినా డైరెక్ట్ పోయకలేదు, దేహాలతో పోయకలేదు. అందుకే నువ్వు స్వర్గానికి పోవాలంటే ఇడిచిపెట్టే పోవాలా. అట్లా తప్పుడు ఆ లోకానికి పోతే ఆ లోకం రూల్స్ ప్రకారమే ఉండాలా. ఇప్పుడు అమెరికాకి పోతే నీకు పాస్పోర్ట్ ఉండాలా. నువ్వు ఎంత కోటాధిపతి కానీ బేకైనాడు లేడు, నువ్వు రాష్ట్రపతి అయిండు, వీసా ఉంటేనే ఆయనను కూడా అలో చేసేది. నేను ఇండియా రాష్ట్రపతి నాకెందుకు వీసా అంటే పోయి మీ దేశంలో ఉండిపోంటారు వాళ్ళు. అట్లా ఆ లోకానికి పోయినా ఆ దేహాలతోనే ఆడ ఎట్లుండాలో అట్లే పోవాలి అందరూ కూడా. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర ఉన్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు, చనిపోయిన వారు ఉంటారా ఉండరా అని కొంతమంది అంటున్నారు అని అడిగినాడు. అంటే ఆ ప్రశ్న అది కాదు అర్థమైండేది. అందరికీ కామన్ గా ఉండేది ఏమి? ప్రాణం ఉంటే లేకుండా ఉంటారా అనేది కావాలి. ప్రాణం కూడా పరమాత్మ స్వాధీనం. ప్రాణం అనేది స్వతంత్రం కాదు, అది పరమాత్మ స్వాధీనం. అది పరమాత్మకు దాంతో ఏం పని ఉండదు, అతనిలో ఉండేది అతనికి ఏంటి కావాలి? అది అతనికి అన్ని అగ్ని వాయువు అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి. అందువలన దాన్ని నెస్టి లేదు అని శాస్త్రం చెప్పిండు అనమాట. కాబట్టి జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు ఆ పాయింట్ను పట్టుకొని విచారం చేసుకొని నిలబడాలి అంతే. అది మాకెట్లా తెలుస్తుంది అని అంటే అందరికీ సుషుప్తుంది కదా. నిద్రానుభవాన్ని చూసుకుంటే మీకు అక్కడ ఏమైనా ద్వైతం అనేది ఉందే? అద్వైతమే కదా. ఆ అద్వైతం అయినప్పుడు మరి అద్వైతం ఉన్నప్పుడు నీకేమైనా భయం అయిందా నేను ఉండనని? అద్వైతంలో భయం లేదు మరి. కాబట్టి నీవు అద్వైత స్వరూపుడే. మళ్ళా మాకెందుకు వచ్చిందంట చూడు, మళ్ళా మాకెందుకు వచ్చిందంట చూడు. నీకెందుకు వచ్చింది మళ్ళా, ఎందుకు వచ్చింది అని. ఎప్పుడో ఆడేం బాగానే ఉంటామా, మళ్ళీ ఇటుకు వచ్చేసరికి వచ్చింది కదా అంటారు. ఎందుకు వచ్చింది? మాకు వచ్చింది అంటారు కదా. ఎందుకు వచ్చిందంటే నేను దేహం అనుకున్నా కాబట్టి నీకు వచ్చింది. ఆడ దేహం నువ్వు అనుకోలే, నువ్వు యాభై అనుకోలేడా, హాయిగా ఉండవు. నీ ఎందుకు నువ్వు వీటికి వచ్చినాక నేను దేహం కదా, నాకు మరణం ఉండకూడదు కదా అంటే ఎవడు చెప్పినాడు నీకు? దేహానికి మరణం లేదని ఎవడు చెప్పినాడు? అది పుట్టింది సస్తుంది. అది దాని లక్షణాలు దానికి ఉంటాయి, దీని లక్షణాలు దీనికి ఉంటాయి. రెండు కలిపి అడుగుతాడు అప్ప. అదే వచ్చింది అది మన వ్యవహారం అంతా కూడా. ఈ దేహానికి సుఖంగానూ ఉండాలా, ప్రాణము పోకూడదు, ఇట్లు కోరికలు పెట్టుకుంటా ఉండేదండి. ఇప్పుడు కోరికలు అన్నట్లే కదా. దేహం ఉండాలా, రోగాలు రాకూడదు తప్ప. తినేదేం బాగా తినాలి, ఎట్లా అంటే అట్లా రోగాలు రాకూడదు. ఎట్లట్లు ఇవన్నీ పొందేటి ఇవన్నీ ఉదానుకోటి. అందుకోసం ఏ దాని లక్షణాలు దానికి వేస్తుంటారు అనలా. అందువలన శాస్త్రంలో దీనికేం చెప్పిండేది అనమాట. కాబట్టి ఈ ఆత్మను బ్రహ్మనాగి కండుకొండ మృత్యు దాటం. ఈ జ్ఞానం ಹೊರತಾಗಿ ఈ జ్ఞానం తప్పితే అమృతత్వಕ್ಕೆ ಬೇರೆ ಹಾದಿ ಇರುವುದಿಲ್ಲ. జ్ఞానాన్ని విడిస్తే ఆత్మస్వరూపాన్ని పొందేదానికి మార్గం లేదు అన్నప్పుడు వీళ్ళు చాలా మంది చెప్తాంటారు అనమాట. మన వాళ్ళు కొంతమంది ఈ దేవాలయం దగ్గరికి వచ్చేకి ఎన్ని దావులు ఉన్నాయి, ఈ దేవాలయానికి రావాలంటే ఒకటే దావేనా మరి. కాబట్టి పరమాత్మ దగ్గరికి పోయి మాత్రం ఎన్ని ఉండకూడదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి చెప్తారనమాట. భక్తి మార్గం ఉంది, సమాధి మార్గం ఉంది, అన్ని మార్గాలు చెప్తారు వీళ్ళు. జ్ఞానం ఉండాలి మనకు కూడా ఉండే దాంట్లో. ఇప్పుడు మీరు చెప్పిండేది దృశ్యమైనటువంటి దానికి చెప్పినారు, దావులు ఎన్నన్నా ఉంటాయిలే అని. రూపం లేని దానికి దావులు ఎన్ని ఉంటాయి చెప్పండి. పోనీ రూపంలో ఉండేదానికి ఎన్ని దావులు ఉంటాయి చెప్పండి, చూస్తాం. అన్ని దావులు దాంట్లోనే ఉంటాయి.
అర్థమైనా? ఇట్లా మభ్య పెడతారు జనము అంతా. దానికి కూడా శాస్త్రం చెప్తుంది. సరే, దేవాలయానికి వచ్చాక ఎన్నో దావులు ఉన్నాయి, వచ్చినారు కరెక్టే, ఆడికి వచ్చినారు, దేవుని ఎదుట నిలబడినారు, దేవుని ఎదుట నిలబడినారు కదా. దేవుని చూసాక ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఏముంటది? కన్ను. దేవుని ఎదుట నిలబడినావు, చెవుతో చూస్తారంటే సరిపోతుందే? కనుతోనే చూడాలి. మీరు ఎన్ని మార్గాలు అండి ఆడికి వచ్చినాక మరి అర్థమైనా? ఇప్పుడు అట్లా మిగతా మార్గాలన్నీ కూడా చిత్తశుద్ధి వరకు వస్తాయి. ఇవన్నీ మార్గాలు నువ్వు ఏది ఉపాసన చేసే వరకు ఉండే మార్గాలు ఎన్నన్నా ఉన్నాయిలేండి. ఇవన్నీ చిత్తశుద్ధి వచ్చి ఆ జ్ఞానం తెలుసుకోవాలనే దాన్ని వచ్చి అది అర్థమవుతుంది. అది లేదు, ఇట్లాంటి కుంటి లెక్కలు చెప్పేస్తారనమాట జనానికి. అవులే, వాళ్ళదే ఏమి వినాలి, వేదాంతం ఏమి వినాలి, మనకేం పోయి దినం స్వామిని మొక్కితే రాదా అంటారు. ఎందుకు వస్తుంది? మొక్కితే ఎందుకు వస్తుంది? విచారం చేసుకుంటే వస్తుంది అది. ಅದರಿಂದ ಜ್ಞಾನವೊಂದೇ ಮುಕ್ತಿ ಸಾಧನವೆಂದಾಯ್ತು. కాబట్టి మరి ಜ್ಞಾನ ಕಾವಾలంటే ಮೋಕ್ಷ ಕಾವಾలంటే ಜ್ಞಾನವೇ ఉండాల. ಕೃತಿಯಲ್ಲಿ ಹೀಗೆ ಜೀವ ಪರಮಾತ್ಮನ ಐಕ್ಯ ಜ್ಞಾನವನ್ನೇ ಮುಕ್ತಿ ಸಾಧನವೆಂದು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿರುವುದರಿಂದ ఇంకా కొంతమంది అంటారు భక్తి మార్గం కూడా ఉందంటారు. లేదనేకేం లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ, జ్ఞానం యొక్క పరాకాష్ఠనే తెలియవు. భక్తి యొక్క పరాకాష్ఠనే జ్ఞానమే, జ్ఞానం యొక్క పరాకాష్ఠనే భక్తి. పేర్లు వేరు వేరే ఉన్నాయి. ఇప్పుడు రూపాయి తీసుకుంటారప్ప, రూపాయి అంటున్నారు కదా మీరు. దానికి ఓ దిక్కు బొమ్మ ఉంది, ఇంకో దిక్కు బొరుసు ఉంది. యాది రూపాయి అంటే ఏం చెప్తారు చెప్పండి చూస్తాం? బొమ్మ ఉండేదే రూపాయి అంటారా? బొమ్మ ఉంటే బొరుసు లేకపోతే అది ఎట్లా రూపాయి అవుతుంది? బొరుసే ఉంటే అది లేకపోతే ఎట్లయితుంది? కాబట్టి జ్ఞానం యొక్క పరాకాష్ఠ భక్తి, భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానము. అంటే వేరువేరు కాదు అవి. వ్యవహారంలో చూసినప్పుడు వేరువేరు అవుతాయి. పరాకాష్ఠ అప్పుడు ఆ అంత్యంలోకి చేరినాక రెండు ఒకటి అయిపోతాయి అన్నమాట. జ్ఞానానికి భక్తికి వేరువేరే డిఫరెన్స్ కానొచ్చట్లేదు. తృతీಯಲ್ಲಿ ಈಗ జీవ పరమాత్మర ఐక్య జ్ఞానవే. ఐక్య జ్ఞానము అని అంటే ఏమి? జీవుడు పరమాత్ముడు కలిసేదిని ఐక్య జ్ఞానం అంటే ఇట్లా పెట్టుకున్నారు. అది ఏక జ్ఞానం అనేది రావాలి. అది జీవుడు అంటే వేరే కాదు, పరమాత్మ అంటే వేరే కాదు. ఆ పరమాత్మ తెలియనప్పుడు జీవత్వాన్ని ఆపాదించుకుంటాం అంతే. అర్థమైన? జీవుడు వేరే, దేవుడు వేరే లేరు. దేవుడిని గుర్తించినప్పుడు జీవత్వాన్ని ఆపాదించుకుంటాం, అధ్యారోపణ చేసుకుంటాం. శాస్త్రం ద్వారా దాన్ని తీసేస్తారు. తీసేస్తే పరమాత్మ మిగులుతాడు. ఇంతే. జీవుడు ఉండే ఇడు పరమాత్మకు పోయి ఐక్యమైనాడు అంటాడు. అప్పుడు ఇద్దరు ఉండాల్సిందే కదా. ఈ జీవుడు ఉండాలా, ఈయన ఉండాలా. మరి జీవుడు ఉండాలన్నప్పుడు వాడిని పోగొట్టే దేవుడు, వాడిని తీసేసేది ఎట్లా? మీరు తీసేసే క్వశ్చనే లేదు. ఉంటే ఒకటి తాడన్నా ఉండాలి, లేకపోతే పామన్నా ఉండాలా. తాడు అనేది గుర్తిస్తే పాము అనేది క్యాన్సర్, పాము అనేది ఉన్నంతసేపు తాడు అనేది క్యాన్ రాదు. అట్లా మనకు కూడా పరమాత్మ జ్ఞానం అయ్యే వరకు ప్రపంచము, ప్రపంచ జ్ఞానం ఉన్నంత వరకు పరమాత్మ మరుగు. అదే మన దాంట్లో వచ్చింది కదా, ఈ ప్రపంచం అనేది పరమాత్మను కూడా మరుగు చేస్తుందంట. అది మరుగు చేస్తుంది కాని రాకుండా. ఇప్పుడు దానికి మన ఆయన చెప్పేది అయితే ఆయన పల్లెనరసింహలో ఉండే స్వామి, ఎవరు ఇప్పుడు ఉండే స్వామి, ఆయన చెప్తాడనమాట. నర్తకి అనేది పెట్టుకున్నాడు ఆయన ఉదాహరణలో. ఆ నర్తకి ఎక్కడ చూడండి, ఆ నాట్య భంగాలు చూసేటప్పుడు నర్తకినే మర్చిపోతారంట వీళ్ళు. ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ డాన్స్ మీద మనకు దృష్టి ఉంటుంది కానీ ఆయన మీద దృష్టి ఉండలేదు అని. ఈ అమ్మలేదు డాన్స్ ఎట్లుంటుంది? దాంట్లో అంతర్గతం అది. అట్లా మరుగుపరుస్తుంది ఈ ప్రపంచం. తెలిసినోడికి మాత్రమే అది తెలుసు. ఏంటి నాట్యం తెలిసిన కాదు ఎందుకు మాట్లాడు? అక్కడ పరమాత్మ స్వరూపంలోకి ఐక్యమవుతారు తప్ప ఆ ఐక్యం కాదు నేను చెప్పేది. జనరల్ పాయింట్ ఇది. ఐక్యమై కష్టనే కాదు నువ్వనేది. నర్తకిని ఇప్పుడు నువ్వు చూస్తాడు అనుకో, ఆమె డాన్స్ బాగుందంటావా ఆయన బాగుందంటావా? పోనీ అర్థం చెప్పు. మరి ఆయన డాన్స్ బాగుందంటే ఆయన పక్క పోయినట్లే కదా. మరి ఎట్లయితుందా? ఆయన ఉంటే డాన్స్ ఉంటుంది, ఆయన లేకపోతే డాన్స్ ఎట్లా బాగుంటుంది? మరి అట్టగా ఇంకెట్లా మరుగుపరచడం అంటే ఇదే అర్థము. ఎట్లుందంటే భగవంతుని సృష్టి విచిత్రం ఎట్లుందంటే భగవంతుని మరిపించేది ఎట్లా ఉంది. దానికి మనం అందరం కూడా దాంట్లో పడిపోయినాం. దానికి మూలమైన కనుకుంటే వీని ఏం జరుగు. అందుకే మనం చెప్పినాడు గార్డీ వాని సమాచారం చెప్పలేదా? వాడు చేసే అద్భుత లీలాలు చూసుకుంటే అబ్బా ఎట్లుండాయని అంటారు. వాడినేం ఎవడు పట్టించుకోడు, వాళ్ళేం అవి జరగట్లేదు. వాడికి తెలిసి ఇవన్నీ పనికిరావి, నావే ఇదంతా సరుకని. అట్లా పరమాత్మ వ్యవహారం అంతా పరమాత్మకు మాయ. పరమాత్మకు మాయ కాదు, అది మనకు మాయ. అతడు దాన్ని అధిగమించేసినాడు. అందుకే నా మాయను నా స్వాధీనంలో పెట్టుకొని నేను జన్మలు ఎత్తాను అంటాడు. అర్జునాన్ని మీకు అట్లా కాదు, మీరు కర్మలను పెట్టుకొని మీరు పుడతారు. భగవంతుడు ఏం కర్మ చేసి పుడతాడు? ఏం కర్మ చేసే పని లేదు ఆయనకి. ಮುಕ್ತಿ ಸಾಧನ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿರುವುದರಿಂದ కర్మజ్ఞానాల సముచ్చయవాగలి. ఈ కర్మజ్ఞాన సముచ్చయం అంటే జ్ఞానమైనా కూడా చేసే తీరల్లా అంటారు వాళ్ళు. కర్మ ఉండాలా, జ్ఞానం ఉండాలా.
అంతేగాని కేవలం జ్ఞానంతోనే రాదు. ఇది ఫస్ట్ వేదాంతులందరూ ఇదే మాట మాట్లాడేది అనమాట. ఆయన చేస్తుంటాడు జ్ఞాన కర్మ సముచ్చయం అంటారు వీళ్ళు దీన్ని. బోధిస్తాడు కదా, బోధించేదానికి అది వేరే కథ. ఇప్పుడు జ్ఞానం అర్థం ఇది ఎక్కువ ఇంపార్టెన్స్. అర్థం మొదటి తెలుసుకోండి. జ్ఞానం అంటే ఏమి? రెండవది లేనిది. మరి కర్మ ఎట్లుంటుంది జ్ఞానమైనాక? కర్మకు ఇది లేదు, ప్రామినెన్స్ లేదనమాట. అది ఒకవేళ ఆయన చేస్తాడన్న వంటి చూడు ఇప్పుడు అది దానికి వాళ్ళు ఔపచారికంగా లోక కళ్యాణార్థం అని ఇస్తారు అంతే. అదేం గ్యారెంటీ క్వశ్చన్ చెప్పేకి లేదు. అది జ్ఞానం ఉంది కర్మ ఉందంటే కర్మ ఎప్పుడు జరుగుతుంది? అజ్ఞానం ద్వారా కర్మ. అవిద్య కర్మ జన్మ, అవిద్య కామ కర్మ జన్మ. అవిద్య వలన కోరిక, కోరిక వలన కర్మ, కర్మ వలన జన్మలు. మరి ఇప్పుడు కర్మ చేసేది కర్మ ఉండాలా జ్ఞానం ఉండాలంటే ఏం అర్థం ఉంది అట్లా అనిడ? అందరూ సముచ్చయవాదులు. జ్ఞాన కర్మ సముచ్చయం ఉండే తీరల్లా, జ్ఞానం అయితేనే అయిపోయలేదు అని బాగా బలవుద్ది చెప్తారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఉదాహరణ ఇదే చెప్తారు. జ్ఞానమైనా కూడా ఆయన కూడా మన వల్లే వ్యవహారం చేస్తుంటాడు కాబట్టి దేహపతనము మోక్షం వస్తుంది అంటారు. దేహపతనం అందరికీ మోక్షమే. ఈ దేహం నుంచి విడుదల అందరూ పొందింటారు. మోక్షం వస్తుందని దానికి నువ్వేం చెప్పాలి? ఇంకా వేరే దేహం పోలేదని నీకేం అర్థము? బ్రతికి ఉన్నప్పుడే నేను దేహం కాదు పుట్టేవాడు కాదని తెలుసుకుంటే అది పనికి వస్తుంది ఎప్పుడే గాని. సచ్చినాక మోక్షం వస్తుందంటే ఏం అర్థమైనట్లా అని. సచ్చినాక ఏదో ఒకటి వచ్చే వస్తుంది, రాకుండా ఎట్లా పోతుంది? ఎప్పుడు పుట్టుక అనేది వచ్చిందో దాంతో పాటు సత్యది అనేది వచ్చింది. రెండు ద్వంద్వాలని. ఇప్పుడు మరి అదే అడుగుతాడు, పుట్టుక ముందా మరణం ముందా చెప్పండి చూస్తాం. అదేనా కానీ పుట్టినోడు సస్తాడు అంటారు. సచ్చింటే కదా ఇటు పుట్టాల్సిండేది. చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఊరికి చెప్పేకలేదు ఇవి. ఎందుకు అంటే తప్పు తెలుగులో దానికి మొదలేదని చెప్పేకి రాదు, ఎవరికి వచ్చేలేదు అది. అయితే శాస్త్రాలు ఏం చెప్తాయంటే కొన్ని నియమాలు పెట్టుకుంటాయి. తాత్కాలికంగా యాదాన్ని దాన్ని పెట్టుకుంటుంది, అట్లా అడ్డం పెట్టుకొని మళ్ళీ బోధ చేసినాక దాన్ని ఊడికొడుతుంది అంతే. ఆ విధంగా కర్మ జ్ఞానగల సముచ్చయవాగలి, యోగ సమాధి గల అభ్యాసవాగలి. సమాధికి మేము పోతాము అంటే కాదు. కారణం ఏమి అంటే సమాధికి పోయినప్పుడు నీకు మోక్షం రావచ్చు. సమాధి పెట్టిన తర్వాత నిద్రపోయినప్పుడు మనకు కూడా మోక్షమే. మెలకు వస్తానే యథాప్రకారంగా ఉండమా లేదా? కాబట్టి అది కాదు, అది ఒక సాధనము. దాని ఫలితం వేరే ఉంది. మళ్ళీ దాన్నే మనం తీసేసే పని లేదు దానికి. సమాధి పొందిన వాళ్ళకి ఈ తత్వాన్ని తెలుసుకుంటే ఉపయోగించుకుంటే సులభమే అది. వాళ్ళకి ఏకాగ్రత ఇవన్నీ వచ్చింటాయి కాబట్టి సులభమే అది. అట్లా కాకుండా నేను సమాధి పోయితాను నేను జ్ఞానం అంటే కాదు, అదే ఎట్లేదు. యోగ సమాధి గల అభ్యాసవాగలి ముక్తి కారణ వెళ్ళవెందాగుతుంది. ఎందుకు అంటే చూడండి, జ్ఞానం తప్పితే మార్గమే లేదు అన్నాక మీరు వేరే మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీరేం మాటలు మాట్లాడినా ఆ పదం రాకూడదు కదా. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడే అని అన్నారు. రెండోది ఉంటుంది అంటే ఎట్లెట్లు మీరు చూపించేదానికి? భూమి ఉంది కదా, ఆకాశం ఉంది కదా, అవన్నీ దాంట్లోనే ఉన్నాయి అట్లా. కాబట్టి ఎప్పుడైతే స్ట్రెస్ చేసి ఒక దాని మీద చెప్పిందంటే దానికి మళ్ళీ రెండోది తిరిగి ఉండకూడదు. అది తిరిగి ఉందంటే శాస్త్రం వేస్ట్. ఎవడైనా ఒకడు బయలుదేరినాడు అనుకో అట్లా దానికే చెప్తాడు. ఎవడైనా ఒకడు ముందుకు బయలుదేరి అవస్థాత్రయ ప్రక్రియ కూడా రావచ్చు కదా అని. 3 అవస్థలు కానీ రమ్మను. ఎవడే కానీ సృష్టికాలం నుంచి 3 అవస్థలు లేనివాడు ఎవడన్నా ఉంటే రమ్మనిటికి. 4వ అవస్థ పొందినోడు ఉంటే రమ్మను. యాయుగంలో ఉన్నా కూడా జాగ్రత్త స్వప్న సృష్టిలు ఉండే ఉంటాయి అంతే. 4వది తురియంలో ఎవడు ఉంటాడనేది రమ్మని. ఎవడన్నా తురియంలో ఉండేవాడిని అవస్థ అనిపించినవాడు ఎవడన్నా ఉన్నాడా మరి? కాబట్టి ఎవడు పోగొట్టు మీకు ఇది ధైర్యంగా చెప్పమని చెప్పేసినాడు అనమాట శంకరాచార్య. దీని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బుద్ధిమంతులు అంటే బుద్ధితో ఏమైనా చేసింటే దానికి పైన వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండారు కదా, ఎవరు పరమాణువాదులు ఉంటారు. అన్ని ఒక్కొక్క కణం కలిసి పెద్ద వైపు ఇటు ప్రపంచం అంతా పుట్టింది అని అంటారు. దానికి ఆ కణాన్ని వాడు ఇంకా తుండ్లు చేసేవాడు ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఆటం బాంబులంతా అవే కదా వచ్చిండేది, అణువుల యొక్క చీలికే కదా మొత్తం తయారైండేది. అప్పుడు దీనికి పని లేకుండా పోతుంది. అయితే ఈడు అట్లా పోయట్లేదే. ఎవరికి కానీ ఏ లోకంలో వాడు బ్రహ్మలోకంలో ఉన్ని లోకంలో ఉన్ని వానికి 3 అవస్థలు ఉంటాయి. 4వ అవస్థల గురించి వాడు చెప్పే సాడ్ ఉంది. కాబట్టి ఇది అనుభవపూర్వకంగా ఉంది కాబట్టి దీన్ని ఏమి మీరు భయపడొద్దని చెప్పిండు అనమాట. అది ಆದರೆ ముక్తి కారణవాద జ్ఞానం ఉంటాగలు. ఆ ముక్తి కారణమైనటువంటి ఈ జ్ఞాన స్వరూపం అది పుడతానే ఇವುಗಳೆಲ್ಲವೂ సాధనವಾಗಬಹುದಾಗಿದೆ. యావ్యావి? మీరు చేసే యోగం కావచ్చు, మీరు చేసే సమాధి కావచ్చు, మీరు చేసేటువంటి కర్మ కావచ్చు, ఇవన్నీ కూడా సాధనాలు అవుతాయి అంతే. దాని నుంచే మోక్షం అనొద్దండి. అది జ్ఞానోత్పత్తిగా సహాయకవాగవంతే. ఇప్పుడు మనం పోయేదానికి సైకిల్ మోటార్ మీద పోతే కొంత ఆయాసం లేకుండా పోవచ్చు, కారులో పోతే నీడు కూడా ఉంటుంది. ఇంకా ఇట్లున్నాయి కదా అట్లా ఇవి కూడా ఒక్కొక్కటి మనకి జ్ఞానాన్ని పొందేదానికి సహాయకం కావచ్చు. ఇవన్నీ యావ శాస్త్రీయ కర్మಗಳನ್ನಾದರೂ
ఏ శాస్త్రీయ కర్మలు గాని ಮಾಡಬಹುದು. అందుకే చెప్తుంది వైదికము అవైదికము కూడా తప్పే అంటుంది శాస్త్రం. వేదోక్త కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు అంతే. అవైదిక కర్మలు వేదాల్లో చెప్పుకోకుని కర్మలు ఉంటాయి, రెండు ఒకటేనంట. ఎందుకు రెండు ఒకటే? అదే వైదిక కర్మలు చేసినా మీరు పుట్టి సాయాల్సిందే, అవైదిక కర్మలు చేసినా పుట్టి సాయాల్సిందే. మరి ఏం ప్రయోజనం ఉండదు మేము వైదిక కర్మలు చేస్తామనే దాంట్లో. ఫలానివే చెప్పినారు కాబట్టి దాన్నే చేస్తామంటారు అనుకోండి, మీరు పుణ్యం వస్తుంది రైట్, పుణ్యం మళ్ళీ పుట్టాలి కదా పుణ్యాన్ని అనుభవించేకి. అట్లా కాబట్టి ఈ రెండిటికి అతీతంగా ఉండేదాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలా అని చెప్పి శాస్త్రం చెప్పేది. ಹಾಗೂ ಅಂತರಂಗ ಸಾಧನೆಗಳಾದ ಧ್ಯಾನ ಯೋಗ నిధిధ్యాసనాదిಗಳನ್ನು ಮಾಡಲು అడ్డీ ಇಲ್ಲ. అది బాహ్యమైన విషయాలు చేసేకపోతే ఒప్పుకోదు శాస్త్రం. అంతర్ముఖంగా ఏమైనా చేసే సాధ్యం ఉందంటే మనస్సును ఏకాగ్రత నిలబెట్టుకుంటానంటే ఒప్పుకుంటుంది, దాన్ని తీసేసేది లేదు. అట్లా ఉండే చూడు దాన్ని ಎಲ್ಲವೂ ನಮಗೆ ಆತ್ಮ ಜ್ಞಾನೋತ್ಪತ್ತಿಗೆ ಅನುಕೂಲಕರವಾಗಲೇಬೇಕು. మన జ్ఞానానికి అనుకూలంగా ఉండేటట్లు ఉండాలి అవి. మళ్ళా ప్రపంచ వ్యవహారంలోకి పోయేటట్లు ఉండకూడదు, లేదా జనమన చక్రంలోకి వచ్చేటట్లా ఉండకూడదు. ಹೀಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸಾಧಕನು ತನ್ನ ಸಾಧನಗಳೆಲ್ಲ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆಗಾಗಿ మరి మనం సంపాదించేటువంటి ఏం పనికి వస్తాడే? అనాత్మదికి పోతాడే మనదంతా. ఏమేమి సంపాదించినారప్ప అంటే ఇంత భూమి, ఇంత బంగారు, ఇంత ఇండ్లు అన్ని ఇవే మన పనులన్నీ. దీని నుంచి జ్ఞానం ఏమవుతుంది? ఇంకా దాని నుంచి ఇంకా అనవసరమైన అశాంతి. ఇప్పుడు శోకము మోహము వస్తుంది అని అంటాడు జనం అంతా, దుఃఖం వస్తుంది అంటారు. దుఃఖం ఎందుకు వస్తుందని ఎప్పుడన్నా ఆలోచన చేసినారు ఎవరన్నా? కోరికలు ఎక్కువైతే కూడా ఫలితం కాదు. కోరికలు ఎక్కువైతే అంటే ఏమి అనేది అయినప్పుడు అది కోరికలు ఎన్నైనప్పుడు ఇప్పుడు మనం మనసులో దావంటి పోతా ఉంటాము, ఇట్లా బిల్డింగ్ ఉంటే బాగుంటుంది తప్ప అన్నాడు పోయినావు. అది కావాలని దాంట్లోకి దిగితే ఇబ్బంది ఉంది. ఊరే ఏదైనా చూసుకుంటే దావంటి పోయడం ఉంటే బాగుండే అనుకుంటూ పోండి, మీకేం నొప్పే. అదే చెప్తాడు భగవంతుడు, చూసి సంతోషపడండి అంతేగాని అది ఇడిచిపెట్టి అది కావాలంటారే ఆడే వచ్చిండే చిక్కు అనమాట. అది అందువలన ఈ మనిషికి అసలు దుఃఖం వచ్చిండేది కోరిక ద్వారానే. మరి దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కోరిక ఇడిచిపెట్టాలి. మరి అది ఇడిచిపెట్టేది శాత కాదంటారు, దుఃఖం పోవాలంటారు. ఎట్టట్టు పోతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి. అగ్గి ముట్టుకుంటే కాలుతుంది అంటారు, ముట్టుకోవద్దంటే మేము ముట్టుకుంటాము అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? శాతాలు కానీ ఎవడు కానీ ఏం చేయాలప్ప? స్వామి మాకు దుఃఖం పోవాలంటారు, మంచిదే అనేది నీవు కోరుకునే దాని నుంచే వచ్చింది. వాళ్ళు ఎవరో కోరుకునేది కాదు, నీ పనే ఇది. నీ కర్మ నుంచే నీకు వస్తాయి దుఃఖము. ఎరువుల కర్మ నుంచి మనకేం దుఃఖం రాదు. వాడి కడుపున వస్తే మనకేం నొప్పి? మన కడుపున వచ్చినప్పుడే మనకు దుఃఖం వచ్చేది. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా గుర్తించినామో దాన్ని సర్దుకుంటే నేర్చుకోవాలి అంతే. ఇంకా వేరే ఎవరిని అడిగే పని లేదు ఇక్కడ. వైరాగ్యం అన్నది దాని ఆ పదమే లేదు. వైరాగ్యం అనేది ఏమి ఉండిని విడిచిపెడతాంటే కదా. లేని ఉన్నాయనుకోంటివి లేని అంటాడు. ఇప్పుడు ఏం నొప్పి అయింది? ఉండిన దాన్ని విడిచిపెట్టేటట్టుంటే బాధే. ఇప్పుడు దేహం ఉందప్ప, ఈ దేహాన్ని తీసేయాలంటే బాధే. లేని దేహాన్ని ఉందని పెట్టుకుంటావు. శాస్త్రం లేని దేహం లేనిదే అని చూపిస్తుంది. ఈడు వైరాగ్యం వచ్చిందంటే ఏం చేసినట్లయి నువ్వు? ఉండిని విడిచిపెట్టినావా? లేని దాన్ని లేనట్టు తెలుసుకున్నాం అంతే. తప్పు తెలివి బాధితమైంది. అందుకే ఎక్కడ మార్పు జరుగుతుంది అంటే జరుగుతుంది కానీ ఇంకేడ జరిగేలేదు. మనం చెప్పే విషయం అంతా కూడా ఎక్కడైతే తప్పు జ్ఞానం పుట్టిందో ఆ తప్పు జ్ఞానం పుట్టిండే అంతఃకరణము బాధితమైపోతుంది అంతే. అయిపోయింది. ఇంకా మనసు లేకపోతే ఇంకేం ఆలోచన చేసే పని లేదు. ಹೀಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬ ಸಾಧಕನು ತನ್ನ ಸಾಲಿನೆಲ್ಲ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಅಳವಡಿಸಿಕೊಂಡರೆ ಕಡೆಯಲ್ಲಿ ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿಯಾಗಿ ಅದರಿಂದ మోక్షము దొరకదు. కాబట్టి మన స్వరూప ప్రాప్తి అయి దాన్ని మోక్షమే దొరికిందంటాం. అదన్నే వెళ్ళి విద్వాన్ అమృతో భవతి. ఎవడైతే తెలుసుకుంటాడో, విద్వాన్ అంటే పండితులు కాదు, విద్వాన్ తెలుసుకున్నవాడు అమృతో భవతి, అమృతై ఉంటాడు, అమృతై ఉంటాడు ಎಂದು ತಿಳಿಸಿದೆ. ಮತ್ತು ಬೇರೊಂದು ಉಪಾಯ ಇಲ್ಲ, వేరే ఉపాయం లేదు, తెలియకపోతే వేరే లేదు. ಎಂಬ ಮಾತು ಜ್ಞಾನವನ್ನೇ ಮುಕ್ತಿ ಸಾಧನವೆಂದು ಅವಧಾರಣ ಮಾಡುತ್ತಂದು తెలియಬೇಕು. ఒత్తి చెప్తుంది అది, శాసిస్తుంది అని. జ్ఞానం తప్పితే మోక్షం లేదు అని నేర్చున్నాను. ఓం సోమా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.